Hello, hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. సినిమా రిలీజ్కి ముందు తెలుసు కదా సినిమా రిలీజ్కి ముందు కొన్ని ఇంటర్వ్యూస్ నేను చేయలేదు. అది నేను కావాలనే చేయలేదు. ఎందుకంటే కొన్ని సినిమాలకు నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడడం బెటర్ ఏమో అని. అందుకే ఈ ఇంటర్వ్యూ నేను మన అందరం కలిసి ఒకసారి కూర్చుంటే బాగుంటుందేమో అనిపించి ప్లాన్ చేశాను. సో చెప్పండి, మీరు అందరూ సినిమాలు చూశారు, మీరు అందరు రివ్యూలు రాశారు. ఆ రివ్యూలు కూడా నేను అవన్నీ చదివాను ఈ ఇంటర్వ్యూకి రాకముందు. సో లెట్స్ టాక్. ఈ సినిమా తీసిందే కాన్వర్జేషన్ క్రియేట్ చేయడానికి. నాకు నిర్జాకి డే వన్ నుంచి తెలుసు ఈ సినిమా మేము చేస్తే ఏంటంటే ఇది ఒక పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్ అవుతుంది ఈ సినిమా అని. సో చెప్పండి సార్, లెట్స్ గో ర్యాండమ్లీ. విల్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ తెలుసు కదా సార్, ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? అంటే చాలా నీర్జా చాయిస్ అండి టైటిల్. అది చాలా సాధారణంగా మనం యూజ్ చేసే ఫ్రేజ్, అది అంటూ ఉంటాం కదా, మన ఇంటి పక్కన ఉంది తెలుసు కదా, మన ఇంటి పక్కన ఉంటుంది అంటాం. సో చాలా సాధారణంగా మనం యూజ్ చేసే ఫ్రేజ్. సో ఈ కంటెక్స్ట్, స్టోరీ కంటెక్స్ట్ లో హౌ అప్రోప్రియేట్ ఇస్ ద టైటిల్? అంటే అది హీరో థింకింగ్ సిస్టమ్ సార్. అది హీరో ఆలోచించే పద్ధతి అన్నమాట. అది ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు సార్ ఇక్కడ. సో ఏది చెప్పాల్సిన అవసరం లేదు బయటికి. ఆల్ ద రియాలిటీస్ దట్ ఆర్ దేర్, ఒక రిలేషన్షిప్లో కానీ లవ్లో కానీ మనకు కొన్ని నిజాలు ఉంటాయి. ఆ నిజాలు మనకు తెలుసు. సో ఒకళ్ళు అడిగితే అది చెప్పేది ఏం లేదు దాంట్లో. తెలుసు కదా నీకు వాట్ ఈస్ వాట్ అనేది మనందరికి తెలుసు కదా, రైట్ అనే మూడ్లో నుంచి వీ థాట్ ఇట్ వుడ్ బి అప్రోప్రియేట్ సార్. సాధారణంగా ప్రతి సినిమా, ఏదన్నా సినిమాలో ఒక పర్స్పెక్టివ్ నుంచి సినిమా నడుస్తుంటుంది. అంటే ఏదర్ ఇట్స్ హీరో పర్స్పెక్టివ్, హీరోయిన్ ఆర్ సమ్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో నడుస్తుంటుంది. తెలుసు కదా విషయానికి వస్తే, వాట్ యూ థింక్ ఇట్ ఈస్ హూస్ పర్స్పెక్టివ్? అంటే అది మేల్ గేజ్లో ఉందా, లేకపోతే వరుణ్స్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఉందా? అంటే మీరు రాసుకున్నప్పుడు వాట్ వాజ్ ద పర్స్పెక్టివ్? అంటే వీ ఆబ్వియస్లీ వాంటెడ్ టు షో మూడు క్యారెక్టర్స్లోకి త్రూ కూడా ఏం జరుగుతుందని కొంచెం చూపించాలి అని మాకు ముందు నుంచి తెలుసు. బట్ మేజర్లీ అది వరుణ్ అనే వాడి షోల్డర్ మీద నుంచి వరుణ్ పర్స్పెక్టివ్లో జరుగుతున్న కథ అంతే. వాట్ హీఈస్ ఫీలింగ్ ఆర్ హౌ హీ ఈజ్ హార్ట్ బ్రేక్ హౌ హీఈస్ గోయింగ్ త్రూ ఆర్ పెయిన్ హౌ హీఈస్ గోయింగ్ త్రూ, అలాంటి ఒక కాస్త ఎక్కడో లోపల దెబ్బ తగిలిన మనిషి బిహేవియర్ అలా మారే ఛాన్సెస్ ఉన్నాయి అని వరుణ్ పర్స్పెక్టివ్ అండ్ వరుణ్ క్యారెక్టర్ త్రూ జరుగుతుందండి. ఓకే, సో విచ్ మీన్స్ ద అదర్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇష్టపడ్డా, వాళ్ళు బాధపడ్డా, వాళ్ళు హర్ట్ అయినా, వాళ్ళు ఎంపతి ఫేస్ చేయాలనుకున్నా, ఏమున్నా సరే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి అయితే కథ అంతగా రాయదలుచుకోలేదు మీరు. అంటే రైటింగ్ స్టేజ్లో రైట్ అదేం లేదండి. ఇప్పుడు మరి మీరు అంజలి క్యారెక్టర్కి డివోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది కదా. సో వెన్ ఇట్ ఈస్ నీడెడ్, వెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, డెఫినెట్లీ వీ విల్ మేక్ ద క్యారెక్టర్స్ రియాక్ట్. బట్ ఒక సినిమా ఒకరి పర్స్పెక్టివ్లో జరగాలండి, ఏ సినిమా అయినా సరే. ఎక్కువ జంప్ చేసేస్తే ఆడియన్స్ కూడా ఎవరి సైడ్ నుంచి చూడాలి సినిమా అనేది అర్థం కాదు. ఏ సినిమా అయినా సరే ఒకళ్ళ షోల్డర్ మీద వెళ్ళాలి, లేకపోతే అది యాంథాలజీ అయిపోద్ది. నలుగురు క్యారెక్టర్స్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్తే ఒక కమర్షియల్ తెలుగు సినిమా తీస్తున్నప్పుడు డెఫినెట్లీ దానికి ఒక పర్స్పెక్టివ్ ఉండాలి, ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడాలి. మీరు ఇప్పుడు టిల్లు కూడా తీసుకోండి, టిల్లు పార్ట్ 1 ఎవరు కదండి, యాక్చువల్గా అయితే అది రాధికా స్టోరీ. అది రాధికాకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి రాధికాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్కి తెలియకుండా హీరో అనే ఒక అబ్బాయితో తిరగడం మొదలెట్టింది. తర్వాత ఈ ఇంట్లో ఆ అమ్మాయి బై మిస్టేక్ ఏదో ఫైట్లో తోసేసి అతను చచ్చిపోతే హీరో వచ్చి అది రియలైజ్ అయ్యాడు. ఆ అమ్మాయి ప్రాబ్లము, ఆ అమ్మాయి ఇష్యూ, ఆ అమ్మాయి స్టోరీ, అది మొత్తం ఆ అమ్మాయిదే కదా. చెప్పడం మాత్రం టిల్లు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం మనం అంతే. ఈవెంట్స్ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అన్ఫోల్డ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పుకుంటూ వచ్చామనుకోండి, అది సింపుల్గా కథ అవుతుందండి. అదే టిల్లు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తే అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు పిక్ అ షోల్డర్, వీ హ్యావ్ టు పిక్ అ పాయింట్ ఆఫ్ యువర్ పర్స్పెక్టివ్. సమ్టైమ్స్ వీల్ జంప్, కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడు వెళ్తాం అటు ఇటుగా. బట్ సినిమా మొత్తం మనం అందరి పర్స్పెక్టివ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆడియన్స్ ఎవరి సైడ్ తీసుకోవాలి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద డే? మీరు ఫస్ట్ రాసుకున్నప్పుడు, బికాజ్ మీరు నీరజ కూడా ప్రీవియస్ ఎర్లియర్ ఇంటర్వ్యూస్లో జాక్ టైం నుంచి కూడా కొన్ని చెప్తున్నారు ఏంటంటే, మేము ముందు రాసుకున్నప్పుడు ఇట్ వాజ్ అ డిఫరెంట్ స్టోరీ, పోను ఇవాల్వ్ అయింది. సో వాట్ వాజ్ ద ఇవాల్వ్మెంట్ ఐ వాంటెడ్ టు నో. అంటే ఎర్లియర్ స్టోరీ ఏంటి, దాన్ని ఎలా ఇవాల్వ్ చేశారు టు కమ్ టు దిస్ స్టేజ్? స్టోరీ ఏమి ఇవాల్వ్ అవ్వలేదండి, స్టోరీ ఈజ్ ద సేమ్. నాకు నీరజ డే వన్ చెప్పినప్పుడు నాకు ఇదే స్టోరీ చెప్పింది. ఇప్పుడు మనం ఏదైతే చూసామో సేమ్, ఈ అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రావడం, ఈ అమ్మాయి ఉండడం, ఈ ప్రాబ్లం ఉంటే ఈ అమ్మాయి వచ్చి రావడం. బట్ ద క్యారెక్టర్ దట్ వాస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో, I didn't like the character that was there because it was what was the character? It was a way too soft and way too
ఏమంటారు వీక్ ఆర్ మీక్ అనొచ్చు, హూ ఇస్ జస్ట్ లైక్ సకంబింగ్ టు ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ అండ్ హూ వాజ్ జస్ట్ ఓకే విత్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. యునో నాకు ఐ didn't believe that would work well on me. Because for me, I need some depth to perform, I need some range perform చేయడానికి. నాకు ఏదో ఒక ఉండాలి దాంట్లో, సంథింగ్ దట్ విల్ ఎక్సైట్ మీ అండ్ సంథింగ్ దట్ విల్ ఎక్సైట్ పీపుల్ దట్ ఓ ఇతనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడని. అండ్ ఐఎమ్ క్వైట్ సర్టన్ మీరు ఫస్ట్ హాఫ్లో దెర్ ఆర్ సర్టన్ మూమెంట్స్ వెర్ యూ ఫెల్ట్ లైక్ దట్, ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇతను సడన్గా అని చెప్పి. సో నాకు ఐ వాంటెడ్ ఒక క్యారెక్టర్. సో దెన్ వీ డ్వెల్డ్ బ్యాక్ ఇన్ టు వాట్ హ్యాపెండ్. తను ఒక ఆర్ఫన్, పాస్ట్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి తనకు చెప్పకుండా ఇలాగ షీ గాట్ అన్ అబార్షన్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఇవన్నిట్లో నుంచి వీ డిజైన్డ్ అ న్యూ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ విల్ టాక్ లైక్ దిస్, హూ విల్ బిహేవ్ లైక్ దిస్. అంటే ఇట్స్ లైక్ వరుణ్స్ క్యారెక్టర్, ఇఫ్ యూ సీ, ఇఫ్ ఆల్ ది ఎమోషన్స్ మనం ఒక లైన్లో రాస్తే, నార్మల్గా ఉన్న ఒక మనిషి హార్ట్ బ్రేక్ అయింది, తర్వాత పెయిన్ వస్తుంది, తర్వాత సాడ్నెస్ వస్తుంది, తర్వాత రేజ్ వస్తుంది కదా. మన పెయిన్ సాడ్నెస్ స్కిప్ చేసి చూపించాం. యూనో వి డిడ్ంట్ షో ద సాడ్ పార్ట్ ఎక్కువ చూపించలేదు, కొంచెమే చూపించాం తను. ఎందుకంటే యాజ్ అ క్యారెక్టర్ ఆల్సో హీ బిలీవ్స్ దట్ నేను ఎవరికి చూపించాను నేను అంటాడు. అందుకే బాత్రూంలో వైఫ్ వచ్చినప్పుడు కూడా హీ సేస్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, డోంట్ బీ హియర్ వెన్ ఐఎమ్ టియరింగ్. సో ఇట్ బికమ్స్ రేజ్ వెన్ సమ్వన్ సీస్ మీ క్రైంగ్. ఇన్ ఫ్యాక్ట్ ఐడ్ గో టు an extent of saying probably he doesn't care who sees him naked, but he does care who sees him crying. Because that is emotionally being naked. So he has very strong beliefs like that. He has some might be right, some might be wrong, but I am not saying he is a right, what he is doing or what he is saying is right. But he is speaking about some facts that we all know, manandarki telusavi, but we are not going to agree with those facts because నిజం మాట్లాడినప్పుడు ఏంటంటే కొంచెం గుచ్చుకుంటుంది అనమాట. భ్రమలో బతికేయడం హ్యాపీ. హీ ఈస్ జస్ట్ అ క్యారెక్టర్ హూ చూజెస్ టు స్పీక్ లైక్ దట్. మామూలుగా అయితే ఈ రోజుల్లో ఉమెన్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ చూడడం చాలా రేర్ అయిపోయింది. ఈ సినిమాలో 2 క్యారెక్టర్లు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. దానికి కారణం నీరజ వల్ల అంటారా, ఒక ఉమెన్ డైరెక్టర్ వల్ల అంటారా? అంటే 100% అండి. అంటే నీరజ ఉమెన్ అవ్వడం వల్ల, అమ్మాయి అవ్వడం వల్ల నేను వాళ్ళ ఎమోషన్ స్ట్రాంగ్ గా అర్థం చేసుకున్నాను. తను ఆబ్వియస్లీ అర్థం చేసుకో అలా అంటున్నారా అంటే ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళకి ఇచ్చారా అని కాకుండా, బికాజ్ నీరజ చాలా ఎమోషన్స్ కొన్ని తను యాజ్ అ ఉమెన్ షీ నోస్ దెమ్ బెటర్. సో నేను అసలు ఆ ప్లేస్లో అయితే నేను అసలు మాట్లాడను కూడా. అండ్ నేను ఇంటర్వ్యూ అసలు నాకు సంబంధం లేదు, నేను ఏం చేయాలి చెప్పినాడు. నేను ఏం చేయాలి, సిద్ధు ఐ వాంట్ యూ టు హోల్డ్ ద బేబీ అండ్ ఐ వాంట్ యూ టు కిస్ ద బేబీ, డన్. Because normally I don't think I'll kiss the baby if I become a father in a hospital. I don't think I'll kiss the baby because I'll be too worried about the germs or anything. But she said that I want you to come outside, నువ్వు నడుచుకుంటూ వచ్చి I want you to break down, కింద కూర్చుండిపోయి నువ్వు ఏడ్ చేయాలి అని. నేను నార్మల్గా నేను అంత చేయనండి, ఇంట్లో చేసుకుంటాను ఎక్కడైనా. బట్ సో దెర్ ఆర్ సర్టన్ ఎమోషన్స్ దట్ ఓన్లీ షీ బిలీవ్డ్ అండ్ ఐ సెడ్ నేను అసలు క్వశ్చన్ కూడా చేయను ఇట్లాంటివని. సేమ్ రాగా క్యారెక్టర్ అయి ఉండొచ్చు, సేమ్ రాశి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. వెన్ రాశీస్ క్యారెక్టర్ వాంటెడ్ టు కమ్ అండ్ గివ్ మీ డివోర్స్, Neerja wanted Rashi's character to have some rage when she was, and I said నువ్వు రేజ్ చేస్తే మాత్రం నీరజ నువ్వు తగ్గద్దు, నువ్వు యూనో మొత్తం హీరోకి విలన్ వేసాడు రా ఇప్పుడు రివర్స్ అనే మూడ్లోకి వెళ్ళిపో. బికాస్ అగైన్ వీఆర్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ, వీఆర్ ప్లేయింగ్ టు అ కమర్షియల్ సినిమా ఆడియన్స్. సో యా డెఫినెట్లీ బికాస్ షీ ఈస్ అ ఉమెన్ షీ బ్రాట్ అవుట్ అ సర్టన్ ఎమోషనల్ యాంగిల్ టు ది అదర్ ఉమెన్ ఆల్సో. ఓకే, ఇలాంటి మూవీస్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ మీద ఎక్కువ వర్క్ అవుతుంది. But when going for the relatability, not everyone's heartbreaks are the same or not everyone's love is the same. So కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ ఉండొచ్చు. సో మీకు ఆ క్యాలిక్యులేషన్ ఉండిందా when making this? Sir, always when we were making this film, we knew that this film is going to get ఒక మిక్స్డ్ రియాక్షన్స్ వస్తాయని సంగతి నాకు తెలుసు. ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ వస్తాయి. నచ్చిన వాళ్ళకి చాలా నచ్చేసింది. ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ లవ్ ద ఫిల్మ్ అండ్ హూ సెంట్ ద మెసేజెస్ సేయింగ్ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అది అలా ఉందని చెప్పి. సో అదేంటంటే ఆఫ్టర్ ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్, ఆఫ్టర్ అ పాయింట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలేటింగ్ టు ద కంటెంట్, ఇట్ ఈస్ అబౌట్ వాచింగ్ ద కంటెంట్ అండ్ గెటింగ్ ఎంటర్టైన్. దెర్ ఆర్ విమెన్ హూ గాట్ రైల్డ్ అప్ బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నన్ను కలిసిన వాళ్ళలో yesterday in Vimal Theatre, one woman came hugging and she cried and she hugged me and she said చాలా బాగుంది అన్న, చాలా బాగుంది సినిమా అని చెప్పి. సో ఒక పాయింట్ తర్వాత ఎనీ ఫిలిం ఇట్ క్రాసెస్ రిలేటబిలిటీ అండ్ ఇట్ బికమ్స్ అబౌట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు షటర్ ఐలాండ్ చూసారు, మీరు రిలేట్ చేసుకుంటారా దాంతో? ఒక పిక్చర్ ఇట్లా బిహేవ్ చేస్తుంటే మీరు రిలేట్ చేసుకుంటారా దాంతో? చేసుకోరు కదా. బట్ మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎంటర్టైన్ అవుతున్నారు. అట్లాగే ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం చూసి, ఇప్పుడు మీరు పుష్ప సినిమా చూసారు, మీరు రిలేట్ అయ్యారా?
లేదు కదా, బట్ మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఎనీ ఫిల్మ్ ఆఫ్టర్ అ పాయింట్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ ఏబుల్ టు రిలేట్ టు ద ఫిల్మ్. ఫర్ మీ, నేను అర్థం చేసుకుంటే చాలు, నాకు అక్కడ అతను ఏం ఫీల్ అవుతున్నాడు అండ్ నాకు అర్థం అవుతుందని ఎంటర్టైన్ చేస్తే చాలు. ఓకే, దిస్ ఈస్ ప్రైమరీలీ ట్రయాంగులర్ లవ్ స్టోరీ హ్యాపెండ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. బర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ రైట్. కాకపోతే దీంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి కాబట్టి అది సెన్సిటివ్ ఇష్యూ ఒకటి తీసుకున్నారు. యాజ్ యూ సెడ్ ఎంటర్టైన్మెంట్ వర్క్ అయింది, బట్ ఆ సెన్సిటివ్ ఇష్యూ ఒక యాంగిల్ తీసుకుంటాం కదా ఒక సినిమాలో కాన్ఫ్లిక్ట్, ఆ యాంగిల్ అనేది ఇట్ ఈస్ టూ సెన్సిటివ్ టు, దాన్ని వెనక హీరో హైడ్ అవుతుంటాడు కొన్నిసార్లు, దాన్ని అడ్డం పెట్టుకొని వైఫ్ కూడా షీ ట్రైస్ టు టేక్ హర్ ఓన్ రివెంజ్ కానీ లేదంటే. సో అంత సెన్సిటివ్ ఇష్యూ తీసుకున్నప్పుడు దాని చుట్టూరా లిటిల్ బిట్ ఆఫ్ మైండ్ ప్లే జరుగుతుంటుంది. సో అది వేరే ఆస్పెక్ట్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటే ఇట్స్ ఎంటర్టైనింగ్, బట్ దిస్ ఈజ్ లిటిల్ సెన్సిటివ్ కదా, కొంచెం అది కొంతమందికి లిటిల్ అప్సెటింగ్గా ఉంటుందేమో అని మీకు ఏమైనా అనిపించిందా? లేదు సార్, నాకేమనిపించలేదు. ఎందుకంటే ఇది మీరు ఇందులో చూపించిన అది ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ చాలా మందికి తెలీదు, అంటే దే డోంట్ హ్యావ్ దాని గురించి అవగాహన, నాలెడ్జ్ ఇది లేదు, ఓన్లీ ఫ్యూ పీపుల్కే తెలుసు. సో ఒక సినిమా అనేది పాపులర్ మీడియం ద్వారా కొన్ని చెప్పినప్పుడు ఏమవుతుందంటే రాంగ్ ప్రొజెక్షన్ అయిపోయి దాంట్లో. ఓకే, నౌ దట్ ద ఫిల్మ్ ఇస్ అవుట్, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సరగసి గురించి రాంగ్ గా ఏం చెప్పాను సార్ సినిమాలో? రాంగ్ గా చెప్పడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సరగసి యాక్చువల్లీ, సారీ జీవి గారు, see as far as I know and whatever is there in everywhere, surrogacy is a very confidential issue actually. అంటే సరగసి ఎవరైతే బేబీని బోర్న్ చేస్తున్నారో అండ్ ఎవరైతే డోనర్స్గా ఉంటున్నారో, దే బోత్ డోంట్ సీ ఈచ్ అదర్, దే డోంట్ నో ఈచ్ అదర్స్ డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ. సో యూ టుక్ సినిమాటిక్ లిబర్టీస్. నో ఐ అండర్స్టాండ్, యూ టుక్ సినిమాటిక్ లిబర్టీస్, దట్ వర్ దాని వరకు ఓకే. ఎంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కూడా ఒక అంటే సరగసికి ముందుకొచ్చిన ఒక ఆమెని ఇంట్లో పెట్టుకోవడం అన్నది దట్ ఈస్ వే టు సార్. ఓకే, కొంచెం అంటే రియాలిటీకి మరీ దూరంగా ఉందని అనిపిస్తుంది. ఓకే ఉండొచ్చండి. ఓకే సార్, మార్వెల్ యూనివర్స్ మొత్తం రియాలిటీకి దూరం ఉందండి. నో ఐ అండర్స్టాండ్. నో ఐఎమ్ సేయింగ్ ది ఎంటైర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఈజ్ అవే ఫ్రమ్ రియాలిటీ. మార్వెల్ ఇస్ ఎ సూపర్ హీరో. సో కరెక్ట్ సార్, నేను అంటే ఐఎమ్ గివింగ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఇది రియాలిటీ అండి. కరెక్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ సరగసి అనేది it's a very sensitive topic and it is only known to the few people. No, the sensitivity part of it I agree. Yeah. Okay, that is why we have never messed with that area of it. Right. The logical part of it I want to answer. Yeah. Sir, ma'am, we can either educate or we can entertain andi. Yeah. Cinema is a medium of entertainment, sir. It is not a medium of education. Cinema is not a vehicle to carry moral responsibility or morally responsible characters undali manam cinema lo anukunte సినిమా ఇస్ నాట్ ద మీడియం ఫర్ దట్. ఐ టోటలీ అండర్స్టాండ్ సిద్ధు. నేను ఏమంటలేదు, అదే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు బికాస్ ఇట్ ఈస్ నీడెడ్. ఆ డ్రామా లేకపోతే డ్రామా రాదు. బట్ ఇక్కడ కొన్ని చిన్ని లాజిక్స్ ఉన్నాయి. లైక్ షీ ఈజ్ అ డాక్టర్ హర్ సెల్ఫ్, షీ ఈజ్ అ వెరీ బిజీ పర్సన్. దో ఆమెకి మీ మీద ఎంపతి కోసం ఎక్కడికి వచ్చింది ఉంటుంది అని ఎంత అనుకున్నా కూడా సమ్వేర్ ఇట్ ఈస్ లుకింగ్ లిటిల్ అన్యాచురల్. అదేనండి, అంటే ఇంకా ఇది ఎంత ఇంటెలెక్చువల్ గా దాన్ని మనం చూడడం మొదలెడతామో దాంట్లో అన్ని బొక్కలు కనిపిస్తాయండి సినిమా అన్నప్పుడు. నా ఫీలింగ్ అది. మనం ఎంత దాన్ని లాజికలైజ్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో అన్ని ఇష్యూస్ కనిపిస్తాయి. మీరు డీజెటిల్లో కూడా మీరు లాజికలైజ్ చేస్తే అన్ని ఇష్యూస్ కనిపిస్తాయి. అక్కడ నవ్వారు కాబట్టి మర్చిపోయారు. నేను కేవలం అది ఎంటర్టైన్మెంట్ అంతే కదా. సినిమా అనేది మనం ఎంటర్టైన్మెంట్. కానీ ఇది డ్రామా కదా. కాదండి, నేను డాక్యుమెంటరీ తీస్తే మీరు క్వశ్చన్ అడగండి. నో సిద్ధు, ఇట్స్ కాంప్లెక్సిటీస్ ఆర్ దేర్ ఇన్ రిలేషన్షిప్స్. ఇంత డీప్ కాంప్లెక్సిటీస్ని మీరు హ్యాండిల్ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ దగ్గర. ఓకే ప్రేమ గారు, నెక్స్ట్ టైం నుంచి విల్ మేక్ షూర్ దట్ ఆల్ ద లాజిక్స్ ఆర్ I just a question. See, no, we might have missed a few logics. Absolutely, that's okay. అంటే ఇప్పుడు డిస్కషన్ టేబుల్ దగ్గర మీరు కూడా అనుకుంటారు కదా. అవును, మీరు కూడా అంటే అవి అన్ని చెప్పుకుంటా కూర్చుంటే సార్ మీకు తెలీదు, మేము చాలా సీన్లు షూట్ చేసి కూడా డిలీట్ చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోతాడు రా లేచి, బాత్రూమ్ కో పాప్కార్న్ కో ఇక్కడే లేచి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫ్లో దట్ యూ హ్యావ్ టు స్టిల్ హోల్డ్ ఆన్ టు, రైట్? నీరజ్ వచ్చిన ఎవరికైనా కథ చెప్పిన ఎవరికైనా ఫస్ట్ సిట్టింగ్లో ఓకే అయిపోయిందండి కదా.
అవును కదా నరేష్? అవును, అవును. మీరు కూడా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే నేను కథ మొత్తం కూడా వినలేదండి. నేను జస్ట్ 15 minutes ఈ పాయింట్ విన్నాను అంతే. అంటే తను ఇది వరకు ఏం సినిమాలు చేయలేదు, గొప్ప నేరేటర్ అనుకోవచ్చా నీరజన్? గొప్ప నరేటర్ అని కూడా అనడానికి ఏం లేదండి. నాకు తను చెప్పిన పాయింటే సార్. నేను అందుకే దాన్ని తీసుకెళ్ళి నన్ను ఏదైతే ఎక్సైట్ చేసిందో నేను తీసుకెళ్ళి సినిమాలో దాని ఒక డైలాగ్ చేశాను. నేను నా పుట్టకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి కనిపెడతాను అని చెప్పిందంట. ఈవిడ నా ఎక్స్ అని సంగతి తెలీదు, వెళ్ళి తమ్ముడు అవతల నేను అంటాడు. నాకు అది ఆ కాన్సెప్టే నాకు ఎంత నచ్చిందంటే ఐ టర్న్డ్ ఇట్ ఇంటూ అ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్. డైలాగ్ ప్లే ఉంటుంది సో దాని ప్లే ఆఫ్ కూడా అండ్ ఐ డెంట్ వాంట్ టు అగైన్ క్యారెక్టర్ విషయానికి వస్తే నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అవునా అమ్మో నా ఎక్స్ వచ్చిందా కాదు, ఐ డెంట్ వాంట్ దట్ రియాక్షన్. ఐ డెంట్ వాంట్ టు ప్లే అ క్యారెక్టర్ హూస్ అగైన్ వీడిద్దరు అమ్మాయిల మధ్యలో ఇరుక్కున్నాడు రా సార్. మేము ఆ రూట్ కూడా తీసుకున్నాం. ఓకే, సినిమా స్టార్టింగ్లో నీరజ ఫస్ట్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చెప్తాను. నీరజ నా మీద ఇంత సాఫ్ట్ అసలు పడుకుని పోతారు, ఇంత సాఫ్ట్గా వేస్తే నా మీద. కొంచెం దాన్ని ఎంటర్టైనింగ్గా డిజైన్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అదొక వర్షన్ డిజైన్ చేసామండి. ఆ వర్షన్ డిజైన్ చేసి చూసుకుంటే కూడా ఈ సినిమా మనం ఆల్రెడీ తీసాం, దీని పేరు కృష్ణ అండ్ లీల అని అనిపించింది. అండ్ ఇందులో కూడా అది కనిపిస్తుంది లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. ఎక్కడ కనిపిస్తుంది సార్ దీంట్లో? జస్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరిని లవ్ సార్ కృష్ణ అండ్ లీలలో వాడు కన్ఫ్యూజ్ గా ఉన్నాడు సార్ చాలాసేపు. వాడికి లాస్ట్ గా అర్థం అవుతుంది. ఇక్కడ వీడు ఫస్ట్ అంటాడు అవును నేను ప్రేమి, వీడికి ఏ కన్ఫ్యూజన్ లేదు. ఎస్ ఐ విల్ లవ్ విత్ ద బోత్ ఆఫ్ దెమ్ బట్ ఐ వాంట్ దిస్ వన్ ఓన్లీ అంటున్నాడు. రైట్, సో దెన్ ఐ సెడ్ ఫస్ట్ టైం వెన్ మై వైఫ్ కమ్స్ అండ్ టెల్స్ మీ దట్ దిస్ సో అండ్ సో పర్సన్ ఇస్ saying that she wants to do this, I didn't want to have shock, I didn't want to feel scared, or I didn't want to feel any normal emotions that you will expect me to feel in that moment. I wanted to feel amusement, I wanted to feel excitement, happiness pakkan betteste. I wanted to be like, look at God's play, look at how God is messing with us, is the thought process I wanted that character to have. Ante asalu దేవుడు స్క్రీన్ ప్లే ఎలా సెట్ చేస్తున్నాడు అసలు అసలు ఎంత షాకింగ్ ఉంది అసలు ఇది చూడడానికి. అంటే వాడు అవుట్ ఆఫ్ బాడీలో నుంచి చూస్తూ ఉంటాడు ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు. ఐ వాంటెడ్ వరుణ్ టు బీ దట్ పర్సన్ బికాస్ అదర్వైజ్ ఎనీ నార్మల్ రియాక్షన్ టు దట్ సినారియో ఇస్ వెరీ బోరింగ్ అకార్డింగ్ టు మీ. తెలుసు కదా డైరెక్షన్ పార్ట్లో నీరజ గారి పార్ట్ ఎంత, మీ పార్ట్ ఎంత? డైరెక్షన్ పార్ట్లో నరేషన్ పార్ట్లో డైరెక్షన్ పార్ట్లో ఐ థింక్ ఒక 75 to 80% మొత్తం నిర్జనండి. కాస్త వెన్ ఎవర్ షీ నీడెడ్ మై హెల్ప్ టు అండర్స్టాండ్, నాకు తెలిసింది అంటే ఇప్పుడు జనరల్గా హ్యూమర్ ఎక్కడైతే పిక్చర్లోకి వస్తుందో అప్పుడు షీ సేస్ దట్ అన్న కమ్ చెప్పన్నా ఇక్కడ జనాలు నవ్వాలి, ఎట్లా నవ్వాలో కొంచెం చెప్తే మేము మూవ్ ఆన్ అవుతాం లైఫ్లో అని. సో హర్ష పార్ట్స్ అవన్నీ చేసినప్పుడు నాకు ఒళ్ళు మండిపోయేది నాకు అసలు. ఎందుకంటే అద్దరిపోయే డైలాగులు రా బావా నీకు పడిపోతున్నాయి ఇవన్నీ, నేనేమో చేయలేను ఈ సినిమాలో కామెడీ. ఎందుకంటే వాడు వరుణ్ చేయలేడు, వాడు హోల్డ్ చేస్తాడు ఇంటెన్సిటీ. ఈడేమో ఇంకా చెప్పు అని చెప్పి జస్ట్ ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఏంటంటే అడిగేది అనమాట. ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో జీవి గారు మాట అన్నారు, పక్కన హర్ష లేకపోతే హర్ష ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోయాడు అని. సాధారణంగా ఏ హీరో కూడా ఒప్పుకోడు అలాంటి, లోపల ఎక్కడో రగులుతుంటది కమెడియన్ సినిమాని తీసుకెళ్ళడం ఏంటి అని. ఇట్స్ ఎ క్వాడ్రాంగులర్ స్టోరీ బేసికల్లీ. ఇట్స్ ఎ లవ్ స్క్వేర్. నాకు అదేం లేదండి, అబ్సల్యూట్లీ నాట్. బికాజ్ నాకు బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ నాకు సమ్వేర్ ఒక 50-50లో ఉంటుంది నా బ్రెయిన్. ఏంటంటే నాకు ఒక 50% రైటర్ తిరుగుతూ ఉంటాడు బుర్ర, 50% యాక్టర్ తిరుగుతూ ఉంటాడు. సో నాకు యాక్టర్ అనేవాడు ఫస్ట్ తర్వాత వస్తాడు. నాకు యాజ్ అ రైటర్ ఫస్ట్ ఇఫ్ ద హోల్ సీన్ ఈజ్ నాట్ మేకింగ్ సెన్స్ టు మీ, ఐ ఫైండ్ ఇట్ ట్రబుల్సమ్ టు మూవ్ ఫార్వర్డ్. బికాజ్ ఐ అండర్స్టాండ్ స్క్రీన్ ప్లేలో ఇది ఎక్కడ వస్తుంది, ఈ ఏరియాకి వచ్చే టైంకి ఒక 2 సార్లు జనాలు నవ్వలేదంటే వాళ్ళు రిఫ్రెష్ అవ్వరు, రిలాక్స్ అవ్వరు అని. దెన్ ఐమ్ లైక్ హర్ష కమ్ బావా ఇప్పుడు ఏంటంటే ఈ పనీరు సింథటిక్ అని మొదలెట్టంటారు. సో హర్షాస్ క్యారెక్టర్ ఏంటంటే హీ విల్ ర్యాండమ్లీ పికప్ టాపిక్స్ ఇన్ ద వరల్డ్. రైట్, ఈ పనీరు సింథటిక్, ఇది ఇట్లాంటి పనీరు అందరు. సో నౌ పీపుల్ ఆర్ లాఫింగ్, డన్, నౌ వీ కెన్ మూవ్ ఆన్, నౌ లెట్స్ టెల్ సమ్ మోర్ స్టోరీ, నో వన్ విల్ బాదర్. అంటే బిగినింగ్ స్టోరీలోనే ఫస్ట్ ఎంప్లాయీస్ అందరినీ బెదిరించేటప్పుడు ఇమీడియట్ గా వాడు వెళ్ళి నువ్వు బెదిరిస్తావు నేను వెళ్ళి మళ్ళీ బతిలాడి ఐ వాంటెడ్ హర్ష క్యారెక్టర్ టేక్ ఆఫ్ కూడా నేను వాడు చెప్పాను, నేను అన్నాను నువ్వు అస్సలు ఫ్రెండ్ అంటే హీరో ఫ్రెండ్ అంటే తక్కువై ఉండాలి, సగం అయి ఉండాలి, దీనికి లేదు. In fact, the only person in this entire film that Varun will allow to talk back is Harsha. So I said, నువ్వు ఓపెనింగ్లోనే చెప్పురా, నువ్వు పని మనిషిని పనిలో నుంచి పీకేయాలనే యాటిట్యూడ్ ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ ఆవిడ వెళ్ళిపోతేనే ఎవడి అంకాడు నాకు. ఓకే, సో అలా వంత ఆవేశంగా ఫైర్ చేయాల్సిన అవసరం లేదు.
So Harsha's character in this film was designed to make sure that this film also provided entertainment. That was our core idea from the beginning, and I really don't care. very Sir. If the film works, I'm happy, sir. నాకు అదేం లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ సెక్యూర్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ స్టార్ ఆర్ యాజ్ అ హీరో. నేను చాలా సెక్యూర్గా ఉంటాను సార్. నాకు పక్కనోడు బాగా చేస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే అప్పుడు సీన్ ఇంకా చాలా బాగా వస్తుంది. నాకు కాంపిటీషన్ ఆ విషయంలో రాశి నాకు ఇచ్చేసేదండి కాంపిటీషన్ సినిమాలో. నేను ఇంకా రాశికి వెళ్ళి చెప్పేవాడిని, ఎందుకు మెత్తగా పెడుతున్నావు ఎక్స్ప్రెషన్లు, నీ హస్బెండ్ నీకు తెలియకుండా ఇదంతా చేస్తే ఒళ్ళు మండిపోవాలి కదా నీకు, యూ షుడ్ ఫీల్ దట్ వెంజెన్స్. అంటే అందుకే ఆ డివోర్స్ సీన్ ఇస్ వర్కింగ్ సో బ్రిలియంట్లీ ఫర్ us. Rashi was telling she left and cried for some scene. Climax లో when I was talking, I was saying, why will I tell you all of this unnecessary bullshit? I will never let you know. Okay. నీ బుర్రపాడు చేయడానికి ఇది ఒక డిస్కషన్ అంటాడు కదా, అది హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ అని చెప్పి కోపం సిద్ధు, వచ్చేసింది. ఇప్పుడు జనరల్గా అంటే టుడేస్ డే వీఆర్ లిసనింగ్ లాట్ ఆఫ్ దీస్ వర్డ్స్ అనమాట. ఏంటి టాక్సిక్ మ్యాస్కులినిటీ, ఆల్ఫా మేల్, చాలా వర్డ్స్ వింటున్నాము. అండ్ పీపుల్ అండర్స్టాండ్ అండ్ పర్సీవ్ డిఫరెంట్లీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే వెన్ యూ స్టార్టెడ్ రైటింగ్, బోత్ ఆఫ్ యూ రైటింగ్ వరుణ్స్ క్యారెక్టర్, మీకేమనిపించింది వరుణ్స్ క్యారెక్టర్ ఆర్క్ అసలు యాక్చువల్గా ఎట్లుంది? ఈజ్ ఇట్ ఆల్ఫా మేల్ ఆర్ ఈజ్ ఎ ఫెమినిస్ట్ ఆర్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ గై ఆర్ ఈజ్ ఎ టాక్సిక్ మ్యాస్కులిన్ గై? హూ ఈజ్ హీ? అతని బేసిక్ నేచర్ ఏంటి? ఇవేవి ఎలాంటి లేవండి, మనిషి? కొత్త పదం కనబట్టాలి దానికి. ఇవేవి లేవండి. ఎందుకంటే ఆయన వల్నరబిలిటీస్ ని ఆయన చూపించలేకపోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఐ డోంట్ వాంట్ టు క్రై ఇన్ పబ్లిక్, ఐ డోంట్ వాంట్ టు డు ఆల్ ఆఫ్ దిస్. చూపించిన అంటున్నాడు. అదే అంటే అతను He is a self-centric, intelligent guy who puts a alpha male facade. ఈ డెఫినేషన్ లో కాస్త ఐ కెన్ ఫైండ్ సమ్ రిలేటబిలిటీ అండి, బట్ దట్ ఆల్సో ఐల్ ట్వీక్ లిటిల్. ఐ థింక్ హీ ఈస్ అ గై హూస్ వెరీ సాఫ్ట్ ఆన్ ది ఇన్సైడ్, but he will only show you the hard outer that he has. He's like a కొబ్బరి బోండం లాగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాడు, కానీ బయట షెల్ మాత్రం మీకు చూపించాడు తను. ఎందుకంటే తన బిలీఫ్ ఏంటంటే, నేను పాస్ట్లో చూపించాను, నేను నా ఎమోషనల్ సైడ్ నేను చూపించాను, నాకేం మిగిలింది, గట్టిగా తాగినప్పుడు చెప్పుకోవడానికి ఒక కథ, ఎంత చెప్పుకున్నా తీరనో బాధ, ఇదే మిగిలింది కదా, జీవితంలో చూపించాను నేను. ఐఎమ్ నెవర్ గోయింగ్ టు షో మై పెయిన్ ఆర్ రేజ్ టు ఎనీవన్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నన్ను ఎక్కువ కెలిగితే నేను కొన్ని నిజాలు కూడా మాడుతాను నేను. ఓకే, మీకు నచ్చదు, అది భయం వేస్తుంది అది మాడితే. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. లోపల చాలా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాడు, బట్ ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ టర్మ్ లోక కళ్యాణం కోసం సైలెంట్గా ఉంటాడు అనమాట తను. సో సినిమాలో ఫస్ట్ సీన్ ఉంది కదా, తగలబెట్టే సీన్. కరెక్ట్ సార్. తగలబెట్టే సీన్ చివర్లో షూట్ చేస్తారా ఏమన్నా? అంటే తగలబెట్టి ఆ సినిమా టెక్స్చరు, ఆ సీన్ టెక్స్చరు మిగిలిన సినిమా టెక్స్చర్ మ్యాచ్ కావట్లేదు. లేదు, సినిమా ఎండ్లో ఏం షూట్ చేయలేదు. అంటే షూటింగ్ ఎప్పుడు చేసాము అంటే, నేను ఈ గడ్డం తీయాలండి ఆ షూటింగ్ చేయాలంటే నేను ఆబ్వియస్లీ. సో ఆ సీన్ రాయడం ఎప్పుడో రాసాం, ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ టైం హీ విల్ బిహేవ్ దట్ ఎమోషనల్. ఆ రోజే తను అంత ఎమోషనల్గా బిహేవ్ చేస్తాడు. దాని తర్వాత వరుణ్ ఎప్పుడూ ఎమోషనల్గా బిహేవ్ చేయడు, చాలా అలా ఫ్లాట్గా ఉంచుంటాడు. చాలా మందికి కోపాలు వచ్చేసాయండి, వాడు బాధ చూపించట్లేదనో, లేకపోతే వాడు ఎక్కడ పడట్లేదనో. నాకు తెలిసి ఈగో ఎక్కడో హర్ట్ అయిపోయింది కొంచెం, దట్ ఇంత జరిగినా కూడా వాడు ఐఎమ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటున్నాడు కదా, అది ఫ్యాథమ్ చేయలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ హౌ జనరల్ పీపుల్ ఆర్. ఫ్లాస్ చూపిరు కదా బయటికి. సో ఆల్ యువర్ 3 మూవీస్, కృష్ణ, లీలా, టిల్లు ఆర్ దిస్, 3 మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్లాడ్, వల్నరబుల్, బట్ దే షో ప్రైడ్ అవుట్ సైడ్. This is a little different. He is not, I don't think he's flawed inside. I think he's hurt inside. Okay. He's He's hurt not inside. fraud, he's very intelligent. He's actually very simple and very clear and very ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడండి తను. అది నచ్చదు మనకి. ఇప్పుడు he tells the wife that the reason I didn't tell you that she is my ex is because if I told you that, you wouldn't be okay with her being the surrogate mother. That is very shocking when someone says it, but that was my truth. నేను ఎందుకు ఈ పని చేశానంటే, నువ్వు ముందు చెప్తే ఒప్పుకోవని చేశాను నేను ఈ పని అని. That obviously later he realizes that he was under a lot of vengeance when he was doing that. అంటాడు కదా, ప్రతీకారం పుంజుకుంది అంటాడు ఎక్కడో, నాకు I had revenge inside me అంటాడు. So that he realizes later, and the minute that happens, his behavior towards the girl also changes. ఇది సినిమా డ్రామా అయినా కూడా స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం వాడు థ్రిల్లర్ సార్, ఆ మనిషిలో ఉంది, ఆ మనిషి మొహంలో మిస్టరీ ఉంటుంది, ఆ మనిషి మొహంలో థ్రిల్ ఉంటుంది. నేను అందుకే అసలు నాకు నా చాలా పెద్ద ఒక కోరిక, మీరు రాశారు మీకు నచ్చలేదని, మీరు రాశారా? కాదు, స్కోర్ చాయిస్ మీ కాదు, మీరు హై స్పీడ్ షాట్స్ ఏమో ఉన్నాయని రాశారు మీరు, అంటే మీరు రాశారు యువర్ ఆర్గనైజేషన్. బట్ ఎనీవే వి విల్ గెట్ దేర్. నాకు ద మేజర్ రిస్క్ దట్ వీ హ్యావ్ టేకెన్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ దట్ ఐ సెడ్ దట్ ద సాంగ్స్ ఆర్ గ్రేట్
ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గ్రేట్, బట్ మై ఓన్లీ దిస్ థింగ్ వాజ్ దట్ కొంచెం మ్యూజికల్ ట్రీట్మెంట్ విల్ ఫైండ్ సంథింగ్ న్యూ, బికాజ్ నాకు కొంచెం వైలెన్ అది మళ్ళీ కొంచెం నాకు జారిపోద్దండి. నాకు మళ్ళీ అక్కడే మనం అతను మాడుతుంటే మనం వైలెన్ వేసామంటే మాత్రం ఇంకా సాఫ్ట్ ఆ మనిషిలో సాఫ్ట్నెస్ రాకూడదండి. ఆ మనిషి అవతల వాళ్ళ మీద వేసే ఇంపాక్ట్ కూడా సాఫ్ట్గా ఉండకూడదు. సో దట్ వాజ్ వన్ చాయిస్ వి డిడ్. It majorly worked. A couple of places it didn't, which is fine because something new when you try to do, there will be a little backlash, which is fine. But majorly, naku the most exciting thing for me was EDM is generally, EDM music or faster beats, generally we can only imagine them in an action scenario. ఓజీ ఫిల్మ్ లో ఉన్న కొన్ని బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ ఇందులో విన్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు సార్, బ్యాక్ టు బ్యాక్ వచ్చే నాకేంటంటే ఇంట్రెస్ట్ ఒక బెడ్రూమ్ లో, జస్ట్ క్లోజ్డ్ బెడ్రూమ్ లో రాశి లోపలికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈడియం వస్తుంది అంటే అది వీడి తాలూకు ఇంపాక్ట్ అండి ఆవిడ మీద. సో రాశి బెడ్రూమ్ లోపల నడుచుకుంటూ వస్తుంటే ఈడియం మ్యూజిక్ పడుతుంది సార్, అండ్ ఇట్ వర్క్డ్. అండ్ ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ వీ హెవ్ అచీవ్డ్. కాకపోతే నేను ఒకటే ఫీల్ అవుతున్నాను, నా చుట్టుపక్కల ఏముంది ఈడియం ఇస్తే వాట్స్ సో గ్రేట్ అంటున్నారు. నేను అవునా ఏమో నేను చాలా ఎక్సైట్ అయ్యాను దానికి. నేను బ్రో మీకు అర్థం అవుతుంది, ఇట్ ఈస్ వెరీ టఫ్. ఒక చిన్న రూమ్ లో ఒక మనిషి మీద ఈడియం వేస్తే అది విజువలీ ఇట్ వోంట్ సింక్, విజువలీ ఇట్ వోంట్ మేక్ సెన్స్. బట్ వీడు అంజలి లోపలికి రా అంటే అసలు అరే ఈవిడ ఇక్కడ ఉందని సంగతి తనకి తెలిసి పిలుస్తున్నాడు అనే దాని మీద తమన్ అది తెలిసి చేసిందా తెలియక చేసిన మ్యాజిక్ తెలిసే చేస్తాడు. Sidhu, I want to talk about two scenes, Sidhu. చెప్పండి. Enta I was so much I was like appreciating you in heart of hearts for those two scenes. చెప్పండి. ఒకటి when ఫస్ట్ టైం నన్ను ఈ సినిమాకి సంబంధించి నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే చెప్పండి. సీరియస్ అంటే మెచ్చుకోవాలి కదా సిద్ధు. నాకు ఎక్కడైతే అబ్జెక్షన్స్ అవి అడిగాను కదా మిమ్మల్ని. సో ద థింగ్ ఇస్, ఎక్కడైతే రాశి టోల్డ్ దట్ ఐ ఫౌండ్ అ సరగేట్ మదర్ అండ్ యూ నో ఇట్ ఈస్ యువర్ ఎక్స్, అక్కడ మీరు ఇచ్చిన రకరకాల ఎక్స్ప్రెషన్స్ విచ్ వాజ్ లైక్, అంటే ఒక పక్కన ఒక హెల్ప్లెస్ స్టేజ్, అంటే నేను ఓకే షీ ఈజ్ మై ఎక్స్, ఇంకో పక్కన యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ రాశి సేస్, ఇంకో పక్కన మీ కంప్లీట్ ఫ్యామిలీ థాట్ ఏది పిల్లలు ఉండాలి, ఇలా అన్ని ఇమోషన్స్ని కలగలిపి ఒక్కొక్క ఎవ్రీ 20-30 seconds యూ బీన్ చేంజింగ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ విత్ యువర్ ఐస్ వితౌట్ అటరింగ్ అ సింగిల్ వర్డ్. That is a brilliant scene which I really loved. And the second one is, మీరు చెప్తారు కదా వెళ్ళి షీ ఈజ్ మై ఎక్స్ అని, థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయా, యూ ఎంటర్ అండ్ దెన్ యూ గివ్ అ మొనోలాగ్ అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఫాలోడ్ బై ఎక్స్ప్రెషన్స్. సో ఐ రియలీ అప్రిషియేట్. బట్ నేను నా క్వశ్చన్ ఏంటి అంటే, వెన్ యూ పర్ఫార్మ్ సచ్ థింగ్స్ వాట్ గోస్ త్రూ సిద్ధు? మంచి లెంత్ ఆన్సర్ ఉందండి, చెప్తాను. ప్లీజ్. ఓకే, ఫస్ట్ సీన్ సర్గేసి గురించి నాకు ఫస్ట్ టైం నా వైఫ్ వచ్చి చెప్పిన సీన్, ఆ సీన్ మేము 3 సార్లు షూట్ చేసామండి. ఓకే, ఫస్ట్ టైము ద సాఫ్ట్ బాయ్ చెప్పంగానే అని షాక్ అయ్యి కెమెరా అలా వాడి మీదకి వెళ్ళిపోయి, తర్వాత హర్ష మీదకి వెళ్ళిపోయి కెమెరా, ఇద్దరు మొహాలు చూసుకుని కామెడీ చేసేసి ఇదంతా చేసామండి. అది చూసాను సార్, నవ్వాము. బట్ ఐ డెంట్ వాంట్ దట్. Somewhere it was too sensitive. It was putting me to sleep. Okay, that sensitive shit was putting me to sleep. Then we shot it again where Varun doesn't react at all. He just listens to the music. He's like, "Acha, okay." Then the Harsha reacts. Then my editor Naveen, నేను ఆ సీన్కి మాత్రం నేను 100% క్రెడిట్ నవీన్ అన్నకి ఇస్తాను. నేను ఎందుకంటే ఎడిట్లో కూర్చున్నప్పుడు ఆ సీన్లో ఏదో చిన్న ఇబ్బంది ఉందన్న సంగతి నవీన్ ముందు నుంచే చెప్తున్నాడు. ఆ సీను అది బ్యాంగర్ సీన్, అది బ్రిడ్జ్ సీన్, అది కథకి అది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. నేను నీడ్జే ఏంటంటే టైం లైన్లో కూడా దాటేస్తున్నాను దాన్ని. ఇప్పుడు ఆపుతాడు, ఇక్కడ ఆపి అది బాగాలేదని చెప్తాడు, మన దగ్గర ఏమో ఆన్సర్ లేదు, దాన్ని మళ్ళీ ఎలా బెటర్ చేయాలో మనకు తెలియనప్పుడు ఇప్పుడు అది టైం లైన్లో అంటే అలా అది దాని గురించి మాట్లాడదాని అంటే ఇలా చాలాసార్లు చూసాడు వెనక్కి తిరిగి. ఓకే, అలా మేము ఆ ల్యాండ్ మైన్ని అవాయిడ్ చేసి ఒకరోజు పిలిచి కూర్చోబెట్టి ఇవాళ ఒకే విషయం మాట్లాడడానికి పిలిచాను మీ ఇద్దరిని అన్నాడు. మొహం చూసుకున్నాం, చెప్పు అంటే ఏంటి దీని పరిస్థితి అన్నాడు. He pushed us to write a new scene. He pushed us to conceive a new scene. And that scene ended up being my most favorite scene in the entire film. Even mine. Yeah.
నాకు నా సినిమా మొత్తంలో నాకు అందరికంటే ఆ సీనే ఇష్టం. నేను ఎక్కడైనా సినిమా థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ సీన్ చూసే టైమింగ్ సెట్ చేసుకుని వెళ్తున్నాను అనమాట నేను. ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్. దట్ ఈస్ ఆల్సో బికాస్ హీఈస్ ఫీలింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద ఉన్న ఆ కోపం, ఆ వెంజెన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడి బాడీ లాంగ్వేజ్లో కూడా మనకు రిఫ్లెక్ట్ చేయాలి అనేది వాజ్ మై థాట్. అండ్ ఆబ్వియస్లీ సర్టన్ ఎగ్జాజరేషన్స్ ఆర్ దేర్ వేర్ హీ హోల్డ్స్ అ హ్యాండ్. ఎందుకు సార్ నార్మల్గా ఫోన్ తీసుకొచ్చండి, నేను ఆ ఫోటో చూస్తానని చెప్పి మీరు హర్ష ఫోన్ చూస్తుంటే నేను ఒకసారి ఇటువంటి ఫోన్ అని తీసుకోవచ్చు. అలా కాదు, వాడికి ఒక స్టైల్ ఉంటుంది. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హీ లుక్డ్ లైక్ అ గై దట్ యూ కెనాట్ ఇగ్నోర్. చేయబట్టుకుంటాడు, నేను చూడొచ్చా అని చెప్పి ఆ చేయి మెల్లిగా తిప్పుతాడు, తిప్పిలా చూస్తాడు, చూసి బాగుందంటాడు. హాస్పిటల్లో కూడా ఫస్ట్ టైం శ్రీది వెనకాల నడుచుకుంటూ వచ్చినప్పుడు హీ విల్ కమ్, హీ విల్ స్టాండ్, హీ విల్ టేక్ హిస్ టైమ్, హీ విల్ మేక్ షూర్ దట్ ద రూమ్ అక్నాలెడ్జెస్ హిస్ ప్రెజెన్స్. అక్కడ నుంచి నేను వచ్చాను అనే విషయం మీకు తెలియాలి. నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు మీ పనులు చేసుకోవడానికి వీల్లేదు, మీరు అందరు ఆగి నాకు అటెన్షన్ ఇవ్వాలి. దట్ ఈస్ అ సర్టన్ వే హీ కండక్ట్స్ హిస్ లైఫ్ బికాస్ హీ నోస్ దట్ బై బీయింగ్ వీక్ అండ్ సాఫ్ట్ ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఫేవరెట్ సీన్. అండ్ ఆ సీన్లో అప్పటివరకు యాక్చువల్లీ చాలా నార్మల్గా బిహేవ్ చేసినాడు. ఆ చైర్ పుష్ చేయడం కూడా అలా కాలుతో పుష్ చేస్తాడు, లేస్తాడు, లేచి హర్ష అని టెన్షన్ పడకు నువ్వు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. అండ్ నేను దానికి క్రెడిట్ దానికనే కాదు, అసలు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఇలా రాకెట్లాగా వెళ్ళిపోయిందని చాలామంది చెప్పారు నాకు. దానికి ఫుల్ క్రెడిట్ నవీన్ ఇస్తాను నేను. దానికి ఫుల్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు నవీన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా ఫీల్ ఒకటి చాలా కొత్త ఫీల్ ఉంది. ఐఎమ్ సార్, ఐ వాంట్ టు సే వన్ థింగ్ విచ్ ఐ నార్మలీ విల్ నాట్ సే. తెలుసు కదా ఈజ్ అ బ్లడీ గుడ్ ఫిల్మ్ సార్. నాకు ఆ విషయం తెలుసు. ఐ నో దట్ బికాజ్ నేను ఈ క్యారెక్టర్ ప్లే చేయడంలో సర్టన్ రిస్క్స్ తీసుకున్నాను. నేను యాజ్ అన్ యాక్టర్ నేను సర్టన్ రిస్క్ తీసుకున్నాను. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. ఇట్ ఈస్ అ ఫిల్మ్, ఈ సినిమా మీతో ఉండిపోతుంది మీ మనసులో. మీరు ఈ సినిమా అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి దీని గురించి కాస్త ఆలోచిస్తారు, ఆ మనుషుల గురించి, వాళ్ళ గురించి. అండ్ ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో I feel that the background score has really, really, worked in my favor, in the film's favor. Yeah, a couple of places it felt a little odd and whatever, which is fine. But I feel that the backbones evaraithe unnaro, Thaman and Naveen, for this film, I think I have to be extremely thankful to them for supporting me and Neerja in trying to do something new. ఇలాంటి రిస్కీ కథలు సోలోగా వచ్చినప్పుడు కంపారిజన్ లేదు కాబట్టి థియేటర్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. దీపావళికి 3 సినిమాలు ఉన్నప్పుడు ఈ కథ కరెక్ట్ ప్లేస్మెంట్ అంటారు? ఇలాంటి కథ ఏమో సార్, అంత ఆలోచించలేదు. మేము డేట్ వేసాం వచ్చాం అంతే. ఇంకా అంటే యాడింగ్ ఆన్ దట్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వి డూ మూవీ హ్యాస్ టు ల్యాండ్. అంటే డీజే లాంటి కథలు ఎప్పుడు వచ్చినా వర్కౌట్ అయిపోతుంటాయి. అంటే నాకు ఇంకా రిలీజ్ డేట్లు, ఏ రిలీజ్ డేట్ పర్ఫెక్ట్, ఏ రిలీజ్ డేట్ కరెక్ట్ కాదు ఏ సినిమాకి అనే అవగాహన నాకు లేదు సార్. ఇంకా నాకు ఐ డోంట్ నో దట్ గేమ్. ఎగ్జాంపుల్ హైనానా అవుతుంది, యానిమేషన్కి విత్ ఇన్ 5-6 days లో వచ్చింది. ఇట్ టుక్ టైమ్ టు Build, గెట్ టు ద పబ్లిక్, బట్ ఇట్ పర్ఫార్మ్డ్ ఇన్ ద లాంగ్ రన్ అనేది. బ్రీతింగ్ స్పేస్ అనేది 4 సినిమాల మధ్యలో ఉన్నప్పుడు, బట్ అగైన్ like to lose a movie where people will blindly book. Yeah. But for these kind of movies it has to build on them. Sir, it's very easy for me. That's one more point. It's very easy for me to do Tillu 3 right now, sir. Tillu 3 చేసేసి నేను day 1 collections నేను I can pull and I can tower over the market also. 100 crore, 150 crore. See, I can clock that numbers. ఇప్పుడు 150 Tillu 1 2 చేసింది 140. So Tillu 2 నేను 3 చేసి ఇప్పుడు I can clock those numbers. Easily. But maybe I should also. మీ గురించి ఏం చెప్తారంటే, డైరెక్టర్ ఒక డైలాగ్ పేపర్ ఇస్తే ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పటికప్పుడు దాన్ని పక్కన పెట్టి కొత్త వెర్షన్ ఒకటి రెడీ అయిపోద్ది విత్ ఇన్ స్పాట్, చాలా తక్కువ టైంలో. అంటే అక్కడ రైటర్ ఎక్కువ డామినేట్ చేస్తుంటాడు సెట్లో. రైటర్ ప్రెజెంట్గా అయితే ఉంటాడు సార్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రెయిన్లెస్గా నేను వెళ్ళి జస్ట్ చేసి వచ్చేస్తే ఆ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి కూడా మనకు తెలుసు సార్. అడగడా అసలు హీరో అసలు ఏముంది ఆ సినిమాలో, ఇది చాలా విన్నాం సార్. ఇది మనం అడగడా హీరో అసలు ఆ కథ చెప్పినప్పుడు బ్రెయిన్ లేదా వాడికి? ఐ హ్యావ్ టు ఆస్క్ అండి. మై ప్రొడ్యూసర్ ఈజ్ పేయింగ్ మీ టు యాక్టివేట్ మై జడ్జ్మెంట్, నాట్ ఇగ్నోర్ ఇట్. అండ్ ద హోల్ థింగ్ యూ హ్యావ్ టు అగైన్ సార్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నన్ను జస్ట్ వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోయి నన్ను ఏ ప్రొడ్యూసర్ ఎప్పుడు అడగడు సార్. నన్ను సార్ మీరు దగ్గరుండి చూసుకోవాలి మొత్తం అనే ఒక మాట 100% చెప్పే వెళ్తారు నా దగ్గరికి.
And నేను కూడా whenever some director comes to me, whenever Neerja also for that matter, when she came to me, I told her, I love the idea. I love it so much that I will do this film. Even if you are a first timer or a newcomer, I will do this film. I love the idea. But I do not like the character that we have. Not like Andy. I don't like it for myself. ఇప్పుడు నేను టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత మై బెట్ వాజ్ దట్ ఈ జాక్ లాంటిది ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇట్ వర్క్ డెంట్ వర్క్, ఇట్స్ ఆన్ మీ. ఐ టేక్ ద బ్లేమ్. తెలుసు కదా కూడా కథ విన్నప్పుడు నాకు ఇంకొంచెం క్యారెక్టర్ వైజ్ ఐ నీడ్ అ లిటిల్ మోర్ డెఫినేషన్, ఐ నీడ్ అ లిటిల్ మోర్ డెప్త్ అని, ఆర్ సంథింగ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్. సో నాకు వెన్ సమ్మన్ అప్రోచెస్ మీ, వెన్ సమ్మన్ కమ్స్ టు మీ, then I be very honest about these things, that I say that this is what it is, because tomorrow when something happens the producers look at me ila na vibe chustaru entandi idi ani cheppi, and I should be answerable, right? So I need to have certain amount of supervising allowance. నన్ను కొంచెం నన్ను చూసుకోగలిగే స్పేస్ నన్ను వదలాలి. లేకపోతే నన్ను కట్టేసి మీరు నన్ను సినిమా తీయమంటే నేను తీయలేనండి. ఇట్స్ లైక్ you tie my eyes and you close my ears and you ask me to run in a race, I cannot. And sir, నాకు ఎవ్వరు వచ్చి కథలు చెప్పలేదండి. మీరు గుంటూరు టాకీస్ అప్పటి నుంచి కూడా మీరు పిక్ చేసుకోండి. గుంటూరు టాకీస్ కూడా నేను ప్రవీణ్ గారితో కలిసి రాశాను. మీరు దాని తర్వాత మామింత గారు వినమానండి, కృష్ణానెస్ లీలా అనండి, టిల్లు అనండి, టిల్లు 2 అనండి, ఎవ్వరు ఎప్పుడు వచ్చి నాకు కథలు చెప్పలేదు సార్. ఐ వాజ్ నాట్ లక్కీ ఎనఫ్ దట్ సమ్ వన్ కేమ్ అండ్ త్రూ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ ఎట్ మీ అండ్ ఐ సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్. I was always trying to meet people. కాన్స్టెంట్ అందరినీ కలవడానికి ట్రై చేశాను. చాలా మంది దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ వచ్చాను. ఐ మీన్ నా రిజెక్షన్ స్టోరీలు అయితే అసలు మీరు విచ్ షిట్ షో డూ యూ వాంట్ టు టాక్ అబౌట్, ద కైండ్ ఆఫ్ రిజెక్షన్ దట్ ఐ హ్యావ్, అంటే అసలు అది ఇంకా నాకు నవ్వు కూడా వచ్చేస్తుంది వాటి మీద. ఇంకా ఇట్స్ ఆల్ వెరీ ఫనీ. సో బ్యాడాస్లో చూపించబోతున్నారు అది వేరు సార్. బ్యాడాస్లో అవన్నీ ఉండవండి. బ్యాడాస్ ఆ పార్ట్ కూడా కాస్త ఉంటుంది, బట్ Badass is not a film that we are all thinking it is. It will cross all limits, that film. So relationships and complexities. And sorry, and let me just finish what I was telling Prakhyath, that sorry, Anwar garu cheptunanu, that నాకు ఎప్పుడు వచ్చి నాకేం కథలు చెప్పలేదు సార్. రైట్, నేను ఒక కథ ఎలా రాయాలో నేనే దగ్గరుండి ఇంట్లో కూర్చొని నేర్చుకున్నాను. నేను ఫిల్మ్ మేకింగ్ స్కూల్కి వెళ్ళలేదు. డైలాగ్ ఎలా రాయాలో నేను నేర్చుకున్నాను కూర్చుని. ఎందుకంటే నేను నేర్చుకుంటేనే నాకు సినిమా ఉంటుందన్న విషయం నాకు అర్థమైపోయింది. నేను ఒక కథ, ఒక స్క్రీన్ ప్లే, ఒక డైలాగ్ రాసుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి, నేను నా ఫ్రెండ్ అప్పుడు మావింత కాదు వినమా, అప్పుడు ఆదిత్య, కృష్ణానెస్ లీలా అప్పుడు రవికాంత్, మేము కలిసి చేసుకుని నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు సినిమా ఉండింది సార్. నేను వస్తుందిలే, నేను జస్ట్ యాక్టర్, జిమ్కి ఇంట్లో కూర్చుంటే నాకు వచ్చి కథలు చెప్తారు అని నేను వెయిట్ చేశాను, ఫెయిల్ అయ్యాను దాంట్లో. సో ఈ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ రైటింగ్ కానీ, డైరెక్టింగ్ కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ, లెన్సింగ్ కానీ, మ్యూజిక్ చాయిస్ కానీ, ఇవన్నీ కూడా నేను ఐ వాజ్ ఫోర్స్డ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ ఐ వాంటెడ్ అ ప్లేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. And they became your USPs. And they've become my USPs. ఇప్పుడు టిల్లు కానీ, టిల్లు 2 కానీ మీరు తీసుకుంటే నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాను కాబట్టి ఆ సినిమాలు ఆడాయి సార్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇప్పుడు తెలుసు కదా డిటిఎస్ మొన్న జరుగుతోంది 3-4 days బ్యాక్. నేను డిటిఎస్లో నేను కూర్చుని ఉన్నాను, నేను చూస్తున్నాను ఏంటి ఎలా ఉంది అని చెప్పి. అక్కడ ఒక డైలాగ్ ఏదో సరిగా లేదు, ఆ డైలాగ్ ఏదో కరెక్ట్గా అవ్వట్లేదు. నేను డిజిటల్ డాల్బీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్లో నేను అక్కడ ఒక 3 డైలాగులు డబ్బింగ్ చెప్పి నేను వేసాను సార్ అక్కడ. ఇప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ నచ్చుతుంది కదండి అందరికీ. దీన్ని ఎందుకు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అనట్లేదు? పని అవుతుంది కదా. నేను ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటేనే నాకు ఎంతో కొంత కెరియర్ ఉంటుంది, నాకు ఎంతో కొంత లాంజిటివిటీ ఉంటుంది అని సంగతి నాకు తెలుసు. కానీ దానికి ఏంటంటే డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనమాట సార్ అది. ఇప్పుడు ఒక సినిమా నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అది వర్కౌట్ అయింది అనుకోండి, అందరూ బాగుంది, అందరికీ క్రెడిట్ వస్తుంది, అందరికీ పేరు వస్తుంది, గ్రేట్ డైరెక్షన్, గ్రేట్ ప్రొడక్షన్ అంటారు, అన్నీ అంటారు సార్. అదే సినిమా పోయింది అనుకోండి సార్, సిద్ధు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోయిందంటారు. నేను దానికి తెగించి ఇక్కడ ఉన్నానండి. నేను ఐ నో దట్ ద క్రెడిట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్స్ట్ ఎవ్రీబడి and the blame will be pointed completely towards me, and I am here today because I am prepared for that. I absolutely do not care about what your opinions of my involvement in the film are, because you and I are not walking in the same కానీ shoes. సిద్ధు గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు టాకీస్ సార్, గుంటూరు టాకీస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫిల్మ్స్ దేర్ ఆల్ సిద్ధు ఫిల్మ్స్. డైరెక్టర్ పేరు ఎవరైనా కాంబినేషన్ అడిగితే చాలా మందికి తెలీదు, చాలా మంది చెప్పరు కూడా. సో యు జస్ట్ కాంట్ సే యు గెట్ ద క్రెడిట్. రవికాంత్ పేరేపు ఉన్నాడు, కృష్ణానెస్ లీలా చేశాడు, దాని తర్వాత దాని ముందు క్షణం చేశాడు, ఇప్పుడు బబుల్గమ్ చేశాడు, మల్లిక్ ఉన్నాడు, సూపర్ సుబ్బు చేశాడు. నేను చెప్పేది ఏంటి కామన్
ఆడియన్స్కి డీజే టిల్లు డైరెక్టర్ ఎవరంటే కొంచెం సేపు ఆలోచిస్తారు, టిల్లు స్క్వేర్ డైరెక్టర్ ఎవరంటే కొంచెం సేపు ఆలోచిస్తారు. సార్ మీకు టిల్లు ఎవరంటే మీకు కామెడీ చెప్పనా నేను, చాలా కామన్ ఆడియన్స్ కి సిద్ధు అని కూడా తెలియదు, టిల్లు అని తెలుసు. అంటే వాడు నన్నే ఓవర్ షాడో చేశాడు సార్. బట్ సిద్ధు ఐ థింక్ టుడేస్ డే వాడు నన్నే ఓవర్ షాడో చేశాడు బ్రో. నేనే నాకు జాక్ తెలుసు కదా, ఇప్పుడు తెలుస్తోంది, ఇప్పుడు ఓకే 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 టిల్లు అంటే అతను అని చెప్పి వస్తాం. లేకపోతే నా మొహం తెలుసు, నేను తెలుసు, నేను ఎలా మాట్లాడుతాను తెలుసు, అన్నీ తెలుసు. సో వాడు డైరెక్టర్లను పక్కన పెట్టాడు, వాడు నన్నే ఓవర్ షాడో చేశాడు అంటుంటారు నేను టిల్లు. అందుకే టిల్లు 3కి కొంచెం టైం తీసుకున్నారా? అదేం లేదు సార్, టీజర్ ఐడియా కూడా ఫామ్ చేసేస్తాను, బాగుంటుంది. బట్ టుడేస్ డే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ కొలాబరేషన్ నో సిద్ధు. మ్యామ్ మ్యామ్ చాలా హై లెవెల్ లో కూడా మీరు ఎప్పుడైనా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా చూస్తే మీరు ఎప్పుడైనా వాళ్ళు ఇట్స్ ఆల్ కొలాబరేషన్ అండి. ఇప్పుడు కొలాబరేషన్ లేకపోతే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటేనండి, నాకు సార్ రవికాంత్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి, మలిక్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఓకే, విమల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ unfortunately what happens is that when the minute I say that Sidhu writing also part he's involved or ఇంకేదో చేస్తున్నప్పుడు కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం ఎప్పుడైతే అనేస్తామో, ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే ఐఎమ్ ద పోస్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ ద విజువల్ ఆఫ్ ద ఫిల్మ్, ఓకే. సో when people also say that I'm also writing for the film, ఇంకా అందరూ ఇటువైపు ఎక్కువ చూడడం మొదలెడతారు. బట్ నేను ఐఎమ్ నథింగ్ వితౌట్ రవికాంత్, ఆర్ ఐఎమ్ నథింగ్ వితౌట్ మల్లిక్, ఆర్ ఐఎమ్ నథింగ్ వితౌట్ నీర్జా, బికాస్ దే ఆర్ డైరెక్టర్స్, యూ డోంట్ గెట్ టు సీ సో మచ్ ఆఫ్ దెమ్, బట్ ద హార్డ్ వర్క్ దట్ దే పుట్ ఈజ్ ఈక్వల్ కదా, ఈజ్ ఈక్వల్, రైట్? సో ఇట్ ఈస్ అగైన్ జస్ట్ వన్ ఆఫ్ ద వెరీ sad realities ఏమో ఇది, that because I love for all of them to get their credit, I love for all of them to be noticed as much as they deserve to be, and I will make sure it happens also, because next when I'm doing Badass, I'm going to make sure that Ravi comes out and he gets all the attention that he deserves, Nirja for this film for that matter. So it's one of the యాక్చువల్గా ఈ సినిమా నలుగురు యాక్టర్స్, ప్రైమరీ యాక్టర్స్, ఇద్దరు హీరోయిన్స్, లేడీ ప్రొడ్యూసర్, లేడీ డైరెక్టర్. సో మీకు ఏమన్నా అంతా లేడీస్ సరౌండెడ్ అట్మాస్ఫియర్ లాగా ఏమన్నా తీసిన సినిమా ఏమో ఇది, తీసిన సినిమా వీడు హీరో. అదే లేదండి, ఇట్స్ వెరీ పాజిటివ్ ఎనర్జీ యాక్చువల్లీ. అంతమంది విమెన్ మన చుట్టూ ఉండడం అనేది ఎప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లో కూడా మనకి ఎప్పుడు మన సిస్టరో లేకపోతే మన కజనో ఎవరో ఒక ఉమెన్ ఎనర్జీ ఉంటేనే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ నేను మా నాన్న కూర్చుంటే బాగా బోరింగ్ ఉంటుంది. మా అమ్మ వచ్చినప్పుడే కాస్త ఏదో అట్లీస్ట్ గోల్ అవుతుందో ఏదో అవుతుంది. ఆల్సో when positioning the film, what were your options? ఎలా పొజిషన్ చేద్దాం అనుకున్నారు ఈ మూవీని? బికాజ్ ఇట్స్ కాంప్లికేటెడ్ టు సే వాట్ ఎగ్జాక్ట్లీ తెలుసు కదా. అంటే పొజిషనింగ్ అంటే ఎలా, రొమాంటిక్ మూవీయా ఆర్ జానర్ వాట్ ఎవర్? అంటే వెన్ గివింగ్ అవుట్ కంటెంట్ మీరు చెప్పారు ఒక ట్రైలర్ కట్ చేసాము, I scrapped it and ఇంకోటి చేసాను. So what was that initial version? See, I didn't, ఒకటైతే క్లారిటీ దట్ ఐ హ్యాడ్ ఇస్ దట్ దీని ఇది కామెడీ మూవీ అనేది దీన్ని ప్రమోట్ చేయాలనుకోలేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఇది ఆ సినిమా కాదు. కానీ నన్ను చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా ఒక ఫన్ మూడ్లోనే ఎప్పుడు మెటీరియల్ని బయటకు పెట్టమని పుష్ చేస్తాయి. They expect you to be the... For marketing purpose, because laughter and humor is the easiest to sell, first of all, right? There are certain forces around me that will force me to make it come across like this kind of a film, okay? I have to fight all those forces and I have to come, because sir, nannu unlimited number of production houses have approached me after Tillu Square, whatever, and they all want to make a film with me, but the minute I narrate something that is not comedy, they all are like, oh, okay, now how do we tell him that without offending him? How do we tell him that this is great, but this would be even greater? Yeah. And I have said that we also have to think what is great for me as an actor. I don't want to be stuck playing the same role for the rest of my life, right? So I want to do other roles. I want to explore, because there's a very different side to me. And so Telusu Kada has been a fight in that angle, where to play that guy who's not doing comedy, who's not doing any of this, but he's still keeping you hooked to the screen. So certain forces ask you to do certain things, but that's the whole fight. You stick to your conviction, and if it fails, then great. But if it works like it did today, then the reward is bigger. సిద్ధు, జనరల్గా తెలుసు కదా అండ్ కృష్ణ అండ్ ఇస్ లీలా లాంటి ఒక అంటే కాంప్లెక్సిటీస్ అండ్ రిలేషన్షిప్స్ లాంటివి థీమ్స్ సెలెక్ట్ చేసి మీరు రాసుకుంటున్నప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ఇన్సైడ్ ఫియర్ ఆర్
జడ్జిమెంటల్గా అయిపోవచ్చు, లేకపోతే బ్యాక్లాష్ రావచ్చు. అండ్ అనుకొని ఏదన్నా కొన్ని సీన్స్ తీసేయటము, ఇది వద్దు, ఇది పెడితే అనవసరంగా లేనిపోని, అంటే సోషల్ డిబేట్ ఎట్లాగూ జరుగుతుంది ఇలాంటి వాటికి. అయ్యో మీకు అసలు తెలుసు కదాలో కొన్ని సీన్లు కొన్ని ఐడియాలు నాకు ఉన్నవి, అవి చెప్తే అసలు ఇక్కడే చెమటలు వస్తాయి. ఒకటి చెప్పండి. లేదు నేను ఇది ఇంటర్వ్యూ అయ్యాక చెప్తా కావాలంటే. నేను అట్లాంటి ఒక రెండు నీర్జాకి చెప్తే నీర్జా అన్న నీకు దండం పెడతా అన్న, వద్దన్నా అట్లంతా వద్దన్నా అంటారు. సో ఓకే, వదిలేసిన సీన్స్ పక్కన పెట్టండి. కొన్ని రాసుకున్న సీన్స్, తీసుకున్న సీన్స్, ఇప్పుడు బయటకు వచ్చిన సీన్స్ గురించి మాట్లాడితే చెప్పండి. ఏ సీన్ అంటే ఏ డైలాగ్స్ ఆర్ ఏ సీన్స్ చూసి మీకు అనిపించింది దిస్ కుడ్ క్రియేట్ అ ఫ్యూరోర్ ఆర్ దిస్ కుడ్ క్రియేట్ ఇట్ కెన్ బి ఒక జడ్జిమెంటల్గా అయిపోవచ్చు అని ఏమన్నా ఒక నాకేం ఏ సీన్ విషయంలో నాకు అట్లా అనిపించలేదండి. నీర్జా కూడా యాక్చువల్లీ షీ వాజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ డిస్కషన్ ఏదో జరుగుతుంది కాదు, ఏదో మాట్లాడబడి అంత ఫ్యూరోర్ క్రియేట్ అయిపోయి అంత ఒక రచ్చ జరిగిపోయి అంత అయితే ఏం లేదు దాంట్లో. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ డైలాగ్ కి ఏమన్నా అనిపించింది? వెన్ ఐఎమ్ సేయింగ్ ద క్యారెక్టర్ ఈజ్ ఓన్లీ ఫంక్షనింగ్ ఇన్ అ ఫ్లాడ్ మేనరిజం, వై ఇట్స్ ఓకే యూ హేట్ హిమ్. దట్స్ వాట్. అదే అట్లా 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 అనిపించిందా, లేకపోతే దిస్ తిట్టుకుంటారేమో హీరోని కాసేపు అనిపించింది, బట్ వెన్ ఐఎమ్ సేయింగ్ హీస్ అ ఫ్లాడ్ క్యారెక్టర్, what is to even కానీ when you are in a rage you make judgment, false judgments చేస్తుంటారు, తప్పుడు మాటలు మాట్లాడుతుంటారు. ఈ ఫిల్మ్లో ఎక్కువ అది చూపించారు. ఇన్ఫాక్ట్ రాశి కూడా అట్లానే బిహేవ్ చేస్తారు at one point of time. కాదు సార్, ఇది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి ఉంది కదండి, పాస్ట్లో అమ్మాయి. ఆ అమ్మాయి నాకు మొన్న ఎవరో ఒకళ్ళు అన్నారు నాతోటి ఈ మాట, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ అమ్మాయి సైకో అంట, ఆ అమ్మాయి నన్ను సైకోన్ చేసిందంట, నేను రాశిని సైకోన్ చేశానంట. కానీ దాంట్లో ఎంత ఒక లైఫ్ బ్యూటీ ఉందంటే సార్, the impact of your past relationship is present so much on your current partner అనేది అర్థమైంది నాకు. మాకు తెలియకుండా మేము ఈ పని చేశాను సార్. సో రాశి డైలాగ్ కూడా ఉంటుంది కదా, మీ ఇద్దరి మధ్యలో నన్ను నేను ఇరుక్కున్నాను, నన్ను ట్రాప్ చేశాను, మీ ఇద్దరి మధ్యలోకి నేను వచ్చినట్టుంది. మీ ఇద్దరి కథలో నేను వచ్చినట్టుంది అంటే. ఆల్సో వన్ మోర్, సో ఈ ఫస్ట్ రాశిక్ అన్న ట్రాక్ ఉంది కదా, సో కంప్లీట్ ఒక సాంగ్లో రేసీగా చేస్తారు, బట్ ఆ క్యూట్ మూమెంట్స్ బాగుంటాయి కదా, డోంట్ యూ థింక్ అది కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు అని? There is a 6-minute scene between me and her before the song. Yeah, but ఫస్ట్ అవంతా పెట్టాలా? అలా కాదు. No, I'll tell you. Your question is right. Normally ఒక లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇంకొంచెం టైం తీసుకోవచ్చు, కానీ అగైన్ వి సర్కిల్ బ్యాక్ టు ఈ సినిమా కథ ఏంటి అండ్ ఆ కథ ఎక్కడ మొదలవుతుంది. The point is that there is a couple that is not able to have kids. That is the story of this film. The story starts there. The first conflict that you know is there. So we have to really move to that point. You don't have too much money to spend in this area. ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయి, దాంట్లోనే ఫినిష్ చేయాలి మ్యాటర్. ఇక్కడ ఎక్కువ మనం మీరు అన్నట్టు అంతసేపు తీసుకుంటే వెళ్ళాం అనుకోండి, మీరే తిడతారు నన్ను మళ్ళీ ఫస్ట్ హాఫ్లో కదలేదని. ఒక చిన్న కంపారిజన్ చెప్పనా, యానిమల్లో ఎట్లయితే తండ్రి ప్రేమ కోసం ఎక్కడ దాకా నిలిపోతాడో, అట్లా మీరు కంప్లీట్ ఫ్యామిలీ పిల్లలు కావాలి ఎట్లాగా నా కమ్ వాట్ మే అన్న దానికోసం యూ గో టు ఎనీ ఎక్స్టెంట్. డొమెస్టిక్ యానిమల్ చెప్పండి, ఇదేంటి తెలుసు కదా హీరో, ఇదే యానిమల్ కాదు, డొమెస్టిక్ యానిమల్. అది వైల్డ్ యానిమల్, ఇది డొమెస్టిక్. వైల్డ్ యానిమల్ కాస్త హీస్ ఎక్స్పెక్టింగ్ డొమెస్టిసిటీ ఇన్ హిస్ లైఫ్ బేసికల్లీ. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందని మాట్లాడుతున్నారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందని మాట్లాడుతున్నారు. ఈ మిక్స్డ్ రివ్యూస్ ఏంటి అసలు? దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అన్న, కొంతమంది శేఖర్ అని చెప్పాడు, అన్న కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, సెకండ్ హాఫ్ బాగుంది అంటారు. అండ్ ఐ థింక్ అది ఫెంటాస్టిక్, ఎందుకంటే రెండు బాగుందని అర్థం సార్. యూనానిమస్ గా వచ్చి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదండి. యూనానిమస్ గా వచ్చి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదు. చాలా మంది సెకండ్ హాఫ్ నచ్చుతుంది. సో అట్లీస్ట్ మన వరకు మనం 2 హాఫ్స్లో ప్రాపర్ మటీరియల్ పెట్టాం సార్. సెకండ్ హాఫ్ ప్రతి సినిమా డిప్ ఉంటుంది సార్, ప్రతి సినిమా సెకండ్ హాఫ్ డిప్ ఉంటుంది. ఇది ఇంటర్వెల్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల జరిగింది ఇది. ఓకే, హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు, ఇది పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ. ఓకే, ప్రతి సినిమా సెకండ్ హాఫ్లో ఒక డిప్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము కష్టపడి ఒక స్క్రీన్ ప్లేని మొత్తం పట్టుకెళ్ళి దాని ఇంటర్వెల్కి ఒక పీక్ పాయింట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి ఇప్పుడు డౌన్ అయిపోండి కాసేపు, మళ్ళీ వాళ్ళని కింద పడేసి మళ్ళీ వాళ్ళని లేపాలి. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ ఇఫ్ ఒక కథ సెకండ్ హాఫ్లో డిప్ తీసుకుంటుందో లేదో, నాకు ఇది ఎవరు నేను ఆయన పేరు చెప్పలేను, బట్ నాకు ఒకళ్ళు చెప్పారు ఈ మాట, ఒక చాలా పెద్ద రైటర్ ఒక మాట చెప్పారు. కథ సెకండ్ హాఫ్లో
డిప్ అవుతుందో లేదో అనేది క్వశ్చన్ కాదు, అది 100% అవుతుంది. అది డిప్ అవుతున్న సంగతి నీకు తెలుసా తెలీదా అనేది పాయింట్ ఇక్కడ. నీకు మీన్స్ సినిమా రైటర్ అవ్వచ్చు, ఆ సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, ఆడియన్స్ కాదు. ఆడియన్స్ కాదు. నువ్వు సెకండ్ హాఫ్లో ఒక దగ్గర పడిపోతుంది కదా అనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ అది ఎక్కడ పడుతుందో నీకు తెలుసా లేదా అనేది క్వశ్చన్. నువ్వు అనుకున్న దగ్గరే పడుతుందా ఇంకెక్కడైనా పడుతుందా అనేది కూడా నీకు తెలియదు. ఎందుకంటే అది పడకపోతే నువ్వు దాన్ని లేపలేవు కదా మళ్ళీ. ఫర్ ఇట్ టు గెట్ అప్ ఇట్ హ్యాస్ టు go down first, right? Otherwise, if it is all high only, it's also a monotony, no? Monotony is not the low level of same thing or high level of same thing. Monotony is the same thing basically. Right. And నాకు ఆయన చెప్పిన ఈ మాట రైటర్ ఆయన పెద్ద నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, బా వారానికి ఒక్కసారి ఈయన దగ్గరకు వచ్చి ఒక గంట చిల్లే వెళ్ళిపోతే ఇట్లాంటివన్నీ నేర్చుకోవచ్చు అనిపించింది నాకు. దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఓన్లీ ఐ లెర్న్డ్ దిస్ ఇన్ లైక్ 3 hours. ఢిల్లీలో కూడా ఇదే ప్రాబ్లం ఉండొచ్చు కదా సార్. ప్రతి సినిమా మీరు తీసుకోండి. ఆయన నాకు ఆ రోజు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో నేను కదా ఇట్లా నాకు ఎపిఫెనీ జరిగిపోయింది నాకు ఒకటి. సో ఎవ్రీ ఫిల్మ్ ఇన్ సెకండ్ హాఫ్ విల్ హ్యావ్ ఎ డ్రాప్. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ సఫరింగ్ బికాస్ వీ హ్యావ్ టు సెల్ పాప్కార్న్స్. ఓకే, గ్రేట్. అదే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని రివ్యూలు చదువుకొని వచ్చానా అన్నారు కదా, మీరు ఇది కరెక్టే కదా అనిపిస్తుందా లేదంటే డిబేట్? కొన్ని అగ్రీ చేశాను సార్, కొన్ని అగ్రీ చేయను. ఇప్పుడు మీరు రాసినట్టున్నారు ఒకటి స్లో మోషన్ షాట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. స్లో మోషన్ షాట్స్ గురించి రొమాంటిక్ ఫిల్మ్ లో అన్ని స్లో మోషన్ because to fill up like what our colleague wrote, అదే to fill up the space మధ్యలో కొన్ని స్లో మోషన్ షాట్స్ విత్ ADMs అని ఫిల్ అప్ ద స్పేస్ అని కాదు. ఇట్ వాజ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు ఏ జాన్రాలో ఏ ఫ్రేమ్ రేట్ వాడాలనేది అసలు ఇది లేదండి. ఇది ఏ జాన్రాలో ఏ ఫ్రేమ్ రేట్ షాట్లు ఉండాలనేది అసలు లేదు. ఇప్పుడు టిల్లులో మీరు అట్లా చూస్తే వాడు సగం సినిమా హై స్పీడ్లో నడుస్తుంటాడు వాడు, రైట్? సో ఐ ఫీల్ దట్ ఈ రూల్స్ అన్నీ లేవనేదే నేను నేర్చుకున్నాను సార్ ఫస్ట్. ఇక్కడ అసలు ఏ రూల్స్ లేవు. అసలు ఫిల్మ్ మేకింగ్ అంటేనే రూల్స్ లేవనేది ఈజ్ వాట్ వాజ్ టోల్డ్ టు మీ బై ద బిగ్గెస్ట్ పీపుల్ దట్ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు స్పెండ్ సమ్ టైమ్ విత్. ఇక్కడ నీకు ఏమనిపిస్తోంది అది చేసేయాలి ఆ మూమెంట్లో అక్కడ అనేది నేను నేర్చుకున్నాను. ఫస్ట్ అన్లర్న్ చేసుకున్నాను. నేను మొన్న కూడా ఐ వాజ్ టాకింగ్ టు, so I don't want to do this name dropping stuff, but again a very big director I was talking to, and I was saying that, sir, your every scene is 4 scenes, sir, I have noticed it on. And he said, Sidhu, every scene is 6 scenes. That's because I personally feel that one scene cannot hold the audience anymore, and that is such a thought, a good thought kada. So when I meet all these people, వాళ్ళ దగ్గర నుంచి I pick, and I'm very fast at grasping things. నాకు మీరు ఏదైనా చెప్తే దాంట్లో విషయం ఉందంటే అది పిక్ ఇట్, ఐ స్టిక్ ఇట్ టు మై హెడ్ అండ్ ఇట్ విల్ లివ్ విత్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఫిల్మ్ మేకింగ్ ఓన్లీ హ్యాస్ నో రూల్స్. సో ఏ జాన్రాకి ఏ ఫ్రేమ్ రేట్ ఉండాలి ఆర్ ఏ జాన్రాకి ఎలాంటి చాయిస్ ఆఫ్ మ్యూజిక్ మనం సెలెక్ట్ చేయాలి అంటే, ఒకవేళ ఈ జాన్రాకి ఇలాంటి మ్యూజికే ఉండాలి అని మనం ఒకవేళ డిసైడ్ అయ్యాం అనుకోండి, అందరూ దీనికి అడ్హియర్ అయ్యారు అనుకోండి సార్, నెక్స్ట్ 100 years సేమ్ ఫిల్మ్స్ వస్తాయి. నెక్స్ట్ 100 years సేమ్ ఫిల్మ్స్ బయటకు వస్తాయండి. ఈ జాన్రాలోనే హై స్పీడ్ ఉండాలి, దీంట్లో ఉండకూడదు అని చెప్పి మనం డిసైడ్ చేసాం అనుకోండి, అవే సినిమాలు వస్తాయి. అన్ని సినిమాలు అలాగే ఉంటాయి చూడడానికి. మళ్ళీ అదే తీసేటరా అంటారు, మనమే అంటాం మళ్ళీ ఇక్కడ ఉన్న మీరే అంటారు మళ్ళీ అలాగే తీసేయడం మళ్ళీ అని చెప్పి. సో దెర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అగైన్ ఇన్ ట్రైంగ్ టు డూ దిస్, బట్ దెర్ ఇస్ నో రిస్క్, దెర్ ఇస్ నో రివార్డ్ ఆల్సో. సిద్ధు, అందరికీ పెద్ద హీరోలు, బిగ్గెస్ట్ హీరోస్కి పెద్ద ఫ్లాప్స్ వచ్చేసింది. అవునండి. మీకు జాక్ వచ్చినప్పుడు చాలా ఓవర్ రియాక్షన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే మీ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరో నేమ్ డ్రాప్ చేసి ఈ సినిమా ఇంతే చేసింది, ఇంత లూజ్ అయ్యాం, అది మీ విషయంలోనే టార్గెట్ చేసినట్టుంది. మిగిలిన వాళ్ళ గురించి దే డోంట్ రియల్లీ కేర్ అన్నట్టు, ఆర్ దే మైట్ ఫియర్ టు డ్రాప్ నేమ్స్ కానీ సినిమా ఇంతే చేసింది. డిడ్ యూ ఫీల్ కొంచెం టార్గెట్ చేసినట్టు, లేదంటే మీరేమన్నా ఫీల్ అయ్యారు దానికి? అయ్యాను సార్, అనిపించింది. కొంచెం ఓవర్ రియాక్షన్ వచ్చింది, కొంచెం ఎక్కువ సెంటర్ చేసేసి నన్ను నుంచోబెట్టేశారు అని అనిపించింది నాకు. కానీ అట్ ద సేమ్ టైం టిల్లు స్క్వేర్ ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి దాని గురించి కంపారిటివ్గా చెప్పాలి కదా మరి. చెప్పాలి కదా. ఆ డబ్బులు ఏమైనా రెమ్యునరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చారు సిద్ధు, అది మీరే ఇచ్చారా లేదంటే ప్రజల వాళ్ళు ఇచ్చారా? నన్ను ఎవరు బాపి గారు ఏమి అడగలేదు. బాపి గారు నన్ను, ప్రసాద్ గారు నన్ను ₹1 కూడా అడగలేదు. నన్ను వాళ్ళు నేనే తిరిగి ఇచ్చాను. ఫస్ట్ పడుకోవాలి కదా సార్ ప్రశాంతంగా, అయిపోయింది కదా.
ఐల్ డూ మై థింగ్ నెక్స్ట్ టైం. అంటే ఒక్కసారి అన్ని పెద్ద హిట్స్ వచ్చినాయి పోస్ట్ పాండమిక్లో, యూ గేవ్ ఓన్లీ హిట్స్. ఒక ఫ్లాప్ రాగానే ఎంటైర్ వరల్డ్ ఇంక్లూడింగ్ ద ఇంటర్వ్యూయర్స్ కానీ అందరూ కూడా దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ దట్ ఫ్యాక్ట్ దట్ ఓకే దిస్ గై ఈస్ పాపులర్, లెట్స్ డ్రాప్ సమ్ ఇదన్నట్లు. డూ యూ థింక్ దట్ కమ్స్ విత్ మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కాబట్టి అది వస్తుందంటారు రైటింగ్? సార్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ అందరికీ అతన్ని చూసి ఎందుకు ఇతను అణిగిమణిగి మాట్లాడట్లేదు, అదే అదే యా. ఎందుకు ఇతను చేతులు కట్టుకుని మాట్లాడట్లేదు అనిపిస్తుంది. అందుకే నేను నాకు ఈ అణిగిమణిగి మాట్లాడడం, ఈ చేతులు కట్టుకుని మాట్లాడడం అన్నిటికీ కూడా సార్ ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ అ బైబుల్ ఇజంట్ అ సెయింట్ అండి, ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ అ సిగరెట్ ఇజంట్ అ సిన్నర్ అండి. యూనో నాకు ఈ అన్నిటికీ ఆన్సర్ నాకు పుష్ప సినిమా చూసినప్పుడు నా కాలు నా ఇంకో కాలు మీద వేసుకుంటే అది నీకెందుకు డిస్రెస్పెక్ట్ అయింది నాకు అక్కడ అర్థమైపోయింది నాకు. దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ people don't like it, sir. When I talk like I know my shit, or when I say that I know what I'm talking about, or I know how to write a film, I know how to write a script, and I might fail at it, I might not deliver it, but at least I know how to start, what to do, how to go about it. I know how to present one scene, and when I say these things, people get very I don't know, they get triggered. ఇప్పుడు నాకొకళ్ళు వచ్చి మీ సినిమాలో మీరు వేళ్ళు పెడతారంట కదా, నేను అన్నా ఇట్స్ సో ఫన్నీ వెన్ యూ డూ దాట్, నో ఇట్స్ రియలీ కామికల్ వెన్ యూ డూ దాట్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇప్పుడు సి లైక్ ఐ ఆల్వేస్ లవ్ కన్వర్సింగ్ విత్ ప్రేమ గారు ఆర్ జీవి గారు ఆర్ ప్రఖ్యాత్ ఫర్ దట్ మ్యాటర్. సో దిస్ ద ఫస్ట్ టైం మనం మాట్లాడడం ఫస్ట్ టైం జరుగుతుంది. బట్ టుడే ఈవెన్ దో ఐ నో దట్ యువర్ రివ్యూ వాజ్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ మై ఫిల్మ్, ఐ సెడ్ yes, let ప్రఖ్యాత్ come because I have no problem if someone doesn't like my film. Yeah. It is okay. I will be really stupid if I want the entire world to like my film. I can stop making films on that day. If the entire world unanimous, sir, 5 out of 5 వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు సార్. ఇంకా 5 rating out of 5 వస్తే మాత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. This is what we do. This is how we make films. నేను అర్థం చేసుకోవాలనుకుంటాను. బట్ ఇప్పుడు నాకు you want me to feel bad about the fact that I know how to make a film? I can't do that. I am here. I am an outsider. I don't have a godfather. I don't have any support. My only godfather is the fact that I can write. My support system is the fact that I can edit a film. These are my strengths. And why will I not use them? Then నువ్వు వేలు పెడతావంట కదా అంటే నాకు ఇప్పుడు నా సమాధానం మారుతుంది సార్ అలా మాట్లాడినప్పుడు. ఇప్పుడు మీరు నన్ను ఇన్వాల్వ్ అయ్యామంటే నేను చేసామంటే అని అడిగితే నేను అవును సార్ నేను అవ్వాలి నాకు తప్పదని చెప్పాను. మీరు వేలు పెడతారంట కదా అంటే పెడతానండి, కాలు కూడా పెడతానని చెప్తాను నేను. మీకు తెలియకుండా పెడుతున్నారేమో అంటే తెలిసే పెడతామండి, తెలియకుండా ఎప్పుడు పెట్టాం. సో సమాధానం కూడా మారుతుంది అంటున్నాను. మనం చేసే పని మర్యాద ఉండాలండి, మనం చేసే పనికి ఫస్ట్. దే ఆర్ థింకింగ్ దట్ మేమేదో యాక్టర్స్ అంటే అందరం ఏదో 24 గంటలు మేమేదో ఫన్ చేసుకుంటూ చిల్ అవుతూ కూర్చుంటున్నాను. పొద్దున్న లేస్తే జిమ్ములకు పోతారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బిర్యానీ తింటుంటే మనం ఎగ్ వైట్స్ తింటూ ఉండాలి. These are all small sacrifices and big sacrifices that all lead heroes, all actors are doing today, all actresses are doing today. So even when we sit with press, when we sit with the media, when questions are thrown at you in a very demeaning and a disrespectful way, the first thing that comes out of your mouth is that, buddy, you have no idea what we are doing or how much hard work we are doing. కాకపోతే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా తీశారు, డైరెక్టర్ కష్టపడి 1 year సినిమా చేశారు, నేను సంవత్సరం కష్టపడ్డాను, మా మ్యూజిక్ డైరెక్టర్స్ కష్టపడ్డారు, మా ఎడిటర్స్ కష్టపడ్డారు. ఇంతమంది కష్టము ఆ రోజు నీ సెల్ఫ్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంది. నువ్వు మైక్ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత నీ టెంపర్ లూజ్ అవ్వకుండా అక్కడ కూర్చుని ఉండగలుగుతావు అనే దాని మీద ఇంతమంది కష్టం ఆధారపడి ఉంది సరికి అని చెప్పి yeah, so we'll move to the next question and అని చెప్పి it allows us to. కానీ త్రూ అవుట్ But it doesn't mean that the niceness of our actors fraternity or the actress fraternity or niceness or our kindness is to be taken as our weakness. The day someone will say this is it అని ఒకళ్ళు ఎవరో అంటారు కదండి ఒకరోజు, ఆ రోజు సడన్గా పవర్ డైనమిక్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది సార్. ఆ రోజు ఇంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటే లైఫ్ లాంగ్ మనం చిల్లుగా వీ కెన్ మేక్ మూవీస్, యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, వీ కెన్ అండర్స్టాండ్ అవర్ మిస్టేక్స్, యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు లుక్ ఎట్ థింగ్స్ ఇన్ అ బెటర్ వే ఆర్ ఇన్ ఆర్ వే ఫర్ దట్ మ్యాటర్. బట్ ద మినిట్ ఇట్ బికమ్స్ చూపిస్తా అంటే సార్ ఏదో ఒక రోజు ఇటువైపు ఉన్నోడు కూడా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చూపిస్తా అని. త్రూ అవుట్ ది జర్నీ అండి, చాలా డ్రామా బయటకు వచ్చినట్టుంది. త్రూ అవుట్ ది జర్నీ అండి, త్రూ అవుట్ ది జర్నీ ఈ జర్నలిజం మీద కానీ సినిమా జర్నలిజం మీద కానీ
ఈ రివ్యూ సిస్టమ్ మీద కానీ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎందుకు తగ్గితే ఎందుకు? సార్ రెండు జరుగుతాయండి. ఇట్స్ నెవర్ జస్ట్ వన్ థింగ్. నాకు చాలామందిని కలిసినప్పుడు నాకు గౌరవం పెరిగింది. నాకు చాలామందిని కలిసినప్పుడు నాకు లుక్ ఎట్ దిస్ మ్యాన్, ఈవెన్ ఇఫ్ హీఈస్ ఇన్ అ పొజిషన్ టు టాక్ నాస్టీలీ ఆర్ సే ఎనీథింగ్, హీఈస్ బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ అబౌట్ థింగ్స్ అనిపిస్తుంది. కొంతమందిని కలిసినప్పుడు అన్హెల్దీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ రెస్పెక్ట్ పక్కన పెట్టేస్తే నాకు చాలా అన్హెల్దీగా టాక్సిక్గా అనిపిస్తుంది కొంచెం ఒక సెనారియోస్ అట్లా ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు ఐ ఫీల్ దట్ నేను ఎవరికైనా నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనుకోండి సార్, నేను ఇప్పుడు దాంట్లోనే ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు మై స్పేస్ ఆర్ అండర్స్టాండ్ మై సెల్ఫ్ ఆర్ మై ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్. నాకు మోస్ట్లీ నాకు ఈ ఇంటర్వ్యూస్ వల్ల నాకు భయాలు ఎక్కడ మొదలయ్యాయి అంటేనండి, ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల నేను నా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ చేయాలి సార్ నేను, కానీ కొన్ని ఇంటర్వ్యూస్ చేయడం వల్ల నా సినిమాకి నెగిటివ్ జరుగుతుందండి, పాజిటివ్ జరగట్లేదు. నాకు జాక్ విషయంలో ద వన్ బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ సార్, మీరు అన్నట్టు దెర్ వాజ్ సర్టన్ హీట్ దట్ ఐ వాజ్ ఫీలింగ్ అరౌండ్ దట్ ఫిల్మ్. ఓకే సార్, ద ఫిల్మ్ కేమ్ అవుట్, పీపుల్ డింట్ లైక్ ఇట్, ఓకే, బట్ దట్ ఫిల్మ్ పీపుల్ ఫ్లాప్డ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ హీట్. అది రిలీజ్ అవ్వకముందు ఫ్లాప్ చేశారు సార్ ఆ సినిమాని, అది రాకముందే దాన్ని లాగేశారు సార్ కిందకి. నాకు అది ఉండిపోతుంది. ఐఎమ్ రెడీ ఫర్ పబ్లిక్ రివ్యూ. మీరు సినిమా చూసి బాగాలేదని చెప్పండి, గ్రేట్, నేను ఒప్పుకుంటాను. కానీ ఇది ఎందుకు చేయాలి అంటున్నా నేను. ఒక ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొచ్చి సినిమా చేస్తున్నారు సార్. ఇప్పుడు ₹1,00,00,000 ఇంట్రెస్ట్ అంటే ఎంత అనుకుంటున్నారు సార్ అందరూ? నెలకు 3 లక్షలు కట్టాలండి ₹1,00,00,000 ఇంట్రెస్ట్ అంటే. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకొచ్చి సినిమా చేస్తారంటే 50 కోట్లు 1 ఇయర్ సినిమా తీస్తే ఒకసారి మీరు చూడండి దాని ఇంట్రెస్ట్ ఎంత ఉందో. ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు ఆల్రెడీ మా కన్ఫ్యూజన్స్ వల్ల మీ వల్ల మేము కాస్త డిలే చేస్తాము లేదా రీషూట్ చేస్తాము, ఇంట్రెస్ట్ మౌంట్ అవుతూ ఉంటుంది. అంతా జరుగుతున్నప్పుడు ఈవెన్ వెన్ పీపుల్ రైట్ రివ్యూస్ సార్, ఐ ఫీల్ దట్ వెరీ జెన్యున్లీ ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ సార్. మీరు అందరూ కూడా బికాజ్ యూఆర్ ఆల్ రెప్యూటెడ్ క్రిటిక్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి ఐ వాంట్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ అండి సార్. ఇప్పుడు ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతే థర్స్డే నైట్ రివ్యూ రాయడం ఎంత రాంగ్ సార్ దానికి? అంటే అసలు జనాలకు ఛాన్స్ కూడా లేదనమాట. వాళ్ళకి అది నచ్చిందా లేదా అని అర్థం చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి లేదా ఈజ్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ సార్. ఐ ఫీల్ దట్ అది రిలీజ్ కాకుండా ఫ్లాప్ అయిపోతుంది సినిమా. సో జాక్ కూడా ఎక్కడో జరిగింది అది. But I tell you something, I have to admit something today as a journalist, as a film journalist. I like Jack personally. Okay, that is one. Let's keep it apart. The second thing, I don't know, with due respect to all those people who have given reviews, but I personally like that film ఒకటి. రెండోది, యాజ్ అ జర్నలిస్ట్, ఫిల్మ్ జర్నలిస్ట్ ఎస్పెషల్లీ, నా ఒపీనియన్ ఏంటంటే మనము సినిమా రిలేటెడ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు we need to talk about the craft and a little bit about something surrounding the craft. Another now opinion. Correct. Instead of cornering somebody, talking about their personal issues, because I never do in my interviews, and I want to, and I also appeal to many people. Because whenever we have these open meetings with our journalist friends, I keep telling, you should stick to the craft. Correct. So this is one thing which I want to admit. No, అండి, every time I have done an interview with you, it has been a very positive experience. మీతో చేసిన ప్రతిసారి కూడా నాకు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. That's how it should be. నేను ప్రఖ్యాత్ తోటి నేను జాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడ్మిట్ చేశాను దట్ మేము బ్లాక్ బస్టర్ సాంగ్స్ డెలివర్ చేయలేకపోయామని. దట్ ఈస్ అ స్పేస్ యూ షుడ్ పుట్ మీ ఇన్ వెన్ ఐఎమ్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ. బికాజ్ దాచేదేం లేదు బ్రో, అందరికి అన్ని తెలుసు ఇక్కడ. పాట బ్లాక్ బస్టర్ అయిందా లేదని అందరికీ తెలుసు కదా సార్. యూట్యూబ్లో వచ్చిన పాట హిట్ అయిందా లేదా అంటే నేను లేదు మేము 2 songs డెలివర్ చేశాం కదా అన్నాం అనుకోండి, వీడు ఇల్లిటరేటా, వీడు తెలియదా, వీడికి వైఫై కనెక్షన్ లేదా, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. రైట్. సో ఇఫ్ యూ పుట్ us in a healthy space, then we will also be like very chill with you, right? ఇప్పుడు ఇంతకుముందు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక విధంగా ఉండేది. విత్ యూ అండ్ నవీన్ పోలిశెట్టి, న్యూ ఏజ్ యాక్టర్స్, శేష్, వీళ్ళంతా కొలాబరేటివ్ ఆర్టిస్ట్. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ యాక్టర్స్, దే ఆర్ ఆల్సో ఇంటూ రైటింగ్ కానీ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ద డైరెక్షన్. సో ప్రాబబ్లీ ద ఓల్డ్ స్టైల్, ఓల్డ్ థింకింగ్ ఉండే జనాలకి దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది నార్మలైజ్ అయిపోద్ది. ఇప్పుడు కొత్త కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొన్ని మిత్స్ ఉన్నాయండి. ఆ మిత్స్ ఎట్లాంటివి అంటే, ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వు పార్టీలకు వెళ్తే నేను సినిమాలో పెట్టుకుంటారని చెప్పారు. కొన్ని క్లబ్స్లో వాటిలో తిరిగితే నువ్వు పార్టీలకు వెళ్తే అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ తిరుగుతుంటారు, డైరెక్టర్లు అందరూ తిరుగుతుంటారు, వాళ్ళకి నువ్వు అక్కడ కనిపిస్తే నేను సినిమాలో పెట్టుకుంటాను. నాకు అర్థం కాదు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ పబ్బుల్లో ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాను. క్రియేటివ్ పీపుల్ తిరుగుతున్నారు అంతే. నేను అక్కడ తాగి కనిపిస్తే వాళ్ళు ఎందుకు నన్ను సినిమాలో పెట్టుకుంటారు అంటే
నువ్వు దీన్ని క్వశ్చన్ చేస్తావా లేకపోతే నీ పని అవ్వాలా అని అడిగేవాడు. నేను జోబులో డబ్బులు లేనప్పుడు కూడా పోయాను. నేను జోబులో డబ్బులు లేనప్పుడు ఒక బియర్ పట్టుకొని రాత్రి మొత్తం తిరిగేవాడిని నేను. ఎవడన్నా చూస్తాడేమో, నన్ను ఎవడన్నా సినిమాలో పెట్టుకుంటాడేమో అని చెప్పి. ఓకే, అది జరగలేదు. ఓకే, నేను రాయడం మొదలెట్టినప్పుడు హీరోవి నీకు రైటింగ్ తోటి ఏం పని అడిగారు. ఓకే, నేను చాలా భయపడ్డా ఫస్ట్. చాలా నేను ఇన్వాల్వ్ అంటారు అనేది చాలా భయపడ్డా. కానీ ఒకరోజు అనిపించింది, నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలని నీ పని చేయరు కదా. సేమ్ క్వశ్చన్ ఆయన నన్ను ఏదైతే అడిగాడో నేను అదే ఆన్సర్ వచ్చింది దానికి. సో ఇవన్నీ కొన్ని మిత్స్ ఉన్నాయండి. ఈ మిత్స్ ఏంటంటే హీరో రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, హీరో వెళ్ళి డైరెక్టర్ తోటి ఇంకేదో చేయమని చెప్పకూడదు. ఇవన్నీ మిత్స్ సార్. ఒక ఫిక్స్డ్ పద్ధతి లేదు సార్. ఇక్కడ ఎవరికి ఏం తెలియదండి ఇక్కడ. ఓకే, వాడి పద్ధతి వాడు ఫిక్స్ చేసుకోవాలి, ఎవడి పద్ధతి వాడు వెతుక్కోవాలి. వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ టు డూ ఇట్ టు మేక్ ఇట్ వర్క్. యాజ్ లాంగ్ యాజ్ ద హార్ట్ is honest and your intent is clean. Even today, if I am sitting here and I am doing this interview and I am talking, it is only because my intent is very clean that నేను తెలుసు కదా అనే సినిమాని మ్యాక్సిమం జనాలకు రీచ్ చేయించడానికి నేను తీసుకెళ్ళాలనే ఇంటెంట్ తోటే కూర్చున్నాను. నేను రిలీజ్ అయిపోయింది, పాజిటివ్ టాక్ వచ్చేసింది, నాకేంటి సార్ నేను చిల్లైపోవచ్చు కదా ఇంటికి వెళ్ళిపోయి. బట్ నో, మై ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ హియర్. ఐ హ్యావ్ టు రిప్రజెంట్ హిమ్ రైట్ నౌ. వన్ మెయిన్ పోస్టర్ హ్యాస్ టు బీ దర్ కదండి. ఐ హ్యావ్ టు రిప్రజెంట్ హిమ్, హిస్ ప్రొడక్షన్ హౌస్, అండ్ దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ హ్యావ్ మేడ్ టుగెదర్. సో నేను ఐ దట్ ఇంటెంట్ యాజ్ లాంగ్ as ఇట్ ఈస్ క్లియర్ అండి, ఐ రియలీ డోంట్ కేర్ హూ థింగ్స్ వాట్ ఆఫ్ మీ ఆర్ నేను ఇన్వాల్వ్ వేలు పెట్టాడు గాడిది గుడ్డు ఇవన్నీ అసలు ఏం లేదు సార్. నా మనసు చాలా క్లీన్గా ఉందండి నాది. రైట్. సో ఈ పద్ధతి అర్థం కాదు మీరు చెప్పినట్టు ఎవరికి. ఇది ఏంటంటే ఇది కొంచెం అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అన్నాను సార్. 10 years later నా గురించి, శేష్ గురించి, నవీన్ గురించి ఒక మంచి మ్యూజిక్ వేసి ఒక ఏవి వస్తుంది సార్. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది, అని చెప్పి ఒక రీల్ వస్తుంది నా గురించి, నవీన్ గురించి, శేష్ గురించి. That is happening. Tamil kuda ఇప్పుడు ప్రదీప్ is doing the same. Yeah. So నేనంటే 10 years later we'll be those OGs, you know, who came and who wrote and who did everything, and you know, we'll be those cool guys 10 years later. One more debatable topic అంటే ఇప్పుడు నడుస్తుంది. Already stressful, tell me. Okay, it's not like debate. People are telling they didn't see Tillu in Varun. Fantastic. So No. One great website started the review with that, and I was like, sir, why? The entire city is saying that ఈ సినిమాలో సిద్ధు టిల్లు లాగా అస్సలు లేడు, ఇన్ఫాక్ట్ చాలా కొత్తగా కనిపించాడు, చాలా వేరేగా కనిపించాడు. ఆ రివ్యూ ఒకటి చూసి నేను సార్ ఏం సార్ కోపం నా మీద అనుకున్నాను నేను. So there is one comment on that. Isn't it the purpose of an actor to look different in different films? మీద ఎక్కడ వచ్చింది నేను చూసాను. Yeah. Is that the purpose of an actor? See, like I said, ఇది స్టార్ట్ అవ్వక ముందు మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్ గారు ఉన్నారు, ఆయన చాలా వేరే సినిమాలు చేశారు. బట్ ఆయన మేజర్ మనం ఏంటంటే మనం ఐరన్ మ్యాన్ కింద, టోనీ స్టార్ కింద చూస్తాం. ఓకే, ఆయన వేవ్ మొత్తం ఒక టోనీ స్టార్క్ వేవ్. అఫ్ కోర్స్ ఈజ్ డన్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, యూనో, అపార్ట్ ఫ్రమ్ దాట్. సో ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఇదేనండి, కంప్లీట్లీ నాకే డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది అని. అంటే ఎక్కడో చాలామంది నువ్వు టిల్లులాగా ఉన్నావు, టిల్లులాగా చేస్తున్నాడు, రుద్ది టార్చర్ దొబ్బారు నన్ను. నేను కూడా ఏంటంటే ఇప్పుడు నన్ను అన్నారు కదా నేను ఇంకేదో చేస్తాను, నా ఇదేనండి అది. నాకు తెలిసి అది కూడా ఇంటర్నల్గానే జరిగింది సార్, లోపలే జరిగింది అది. బయట జనాలు దే డోంట్ కేర్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఎంటర్టైన్. నేను ఇవాళ టిల్లు క్యూబ్ ల్యాండ్ చేసిన కూడా ఈ అబ్బాయి అన్ని అవే చేస్తున్నాడు రా, నేను రాను అని. అంత ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ వాళ్ళకి అసలు దే ఆర్ నాట్ ఇన్ దిస్ ప్లేస్ టు హ్యావ్ దాట్, రైట్? సో అది నాకే ఎక్కడో ఈ టార్చర్ తట్టుకోలేక నేనే అనుకున్నానేమో మనసులో ఇంకోటి చేయాలని చెప్పి. బ్యాడాస్ ఎలా ఉండబోతుంది? బ్యాడాస్ లాగానే ఉండబోతుందండి. లేదు, బ్యాడాస్ ఈజ్ వరుణ్స్ ఫాదర్ అండి. అంటే కొన్ని బౌండరీస్ పెట్టుకుంటే వరుణ్ అండి, అన్ని బ్యారికేడ్స్ జరిపేస్తే బ్యాడాస్ అండి. It's going to be extreme. Concept point ఏంటి? Film based. It's an emotional story and it's a father and son drama. Father and some big father and son action drama. Last time అడిగాను అది good bad ugly of cinema అంటే you told you'll answer in the film. Yes. Yeah, in Badass and it's a father and son action drama. It's I'm very excited, I'm very scared, I'm very nervous, and Ravikant is also a very radical human being. He's gone through a transformation of his own. So Tanu Guda, he's coming across with very exciting ideas to do that.
సిద్ధు కృష్ణ అండ్ ఇస్ లీలాలో క్యారెక్టర్, తెలుసు కథలో మీ క్యారెక్టర్, ఈ రెండింటితో పోల్చి చూస్తే విచ్ ఈస్ మోర్ మెచ్యూర్డ్ అండ్ బ్యాలెన్స్డ్ అండ్ మోర్ అంటే తెలుసు కదండి, తెలుసు కదా 100%. నీరజ తీసుకొచ్చిన స్టోరీయే దానికి ఒక స్థాయి ఉంది. ఫస్ట్ తను చెప్పిన కాన్ఫ్లిక్ట్కి అది చెప్పాను కదా, ఈ షాక్ కూడా ఒక స్థాయి ఉంది అని. అది సింపుల్ కృష్ణ సింపుల్ కృష్ణ లీలా చాలా ఒక కన్ఫ్యూజ్డ్ బాయ్ who's not understanding why am I feeling same things towards two women ani. He's not understanding that. Varun, even if he's feeling something towards the other person also, he's very clear that these are just feelings. What you choose to do with those feelings is what matters ani. వెరీ డిఫికల్ట్ నో సిద్ధు ఏంటంటే అంటే టుడేస్ డే యునో టు టాక్ అబౌట్ రిలేషన్షిప్స్. అంటే ఇంతకు ముందు ఒక 20-30 ఏళ్ల క్రితం, ఒక 3 దశాబ్దాల క్రితం ఏంటంటే అది సొసైటల్ ప్రెషర్ అవ్వచ్చు, ఇంకా దేనివల్ల అవ్వచ్చు, ఒక ఫోకస్ ఇక రిలేషన్షిప్ అంటే ఇంతే, ఇది ఇంతే అట్లా బాక్స్లో ఉండేది. ఇప్పుడు ఇట్స్ లైక్ సో కన్ఫ్యూజింగ్ అండ్ జెన్జీ అండర్స్టాండింగ్ అబౌట్ రిలేషన్షిప్స్ ఈజ్ సో డిఫరెంట్. ఇట్స్ వెరీ డిఫరెంట్. అసలు ఈ టైంలో ఇలాంటి కథ రావటము, ఇలాంటి కథ నాకు కూడా చాలా ఓషలాగా పెట్టేట్టున్నాను నేను కూడా. ఇంకా ఇంత ఈ తెలుసు కదా కృష్ణ లీలా ఈ రిలేషన్షిప్స్లో ఈ లాజికల్ మాట్లాడేది అంటే ఇట్లా ఎగిరిపోయేలాగా ఉన్న ఓషలాగానే. Is there any small characterization of Varun that is similar to you? Of course అండి, there's a lot of Varun in me, there's a lot of Tillu in me, obviously. Then I have to meet it in the middle. సో badass కూడా. Badass is not just in me, badass is in everyone. Badass is that story. హ్యూమన్ స్టోరీ. Badass is that story అండి. ఇప్పుడు సినిమాల్లో జంజీ జనరేషన్ అని చెప్పేసి కొంత బూతులు, కొంత బోర్డుకి వెళ్ళి మాట్లాడే విధానం వచ్చింది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఈ జనరేషన్ లో మాట్లాడుకున్నారు. యా తెలుసు కదా ఇస్ ద క్లీనెస్ట్ ఫిల్మ్ యూ విల్ ఎవర్ సీ. దాంట్లో నా ఫస్ట్ కండిషన్ కూడా అది కూడా ఈ టార్చర్కేనండి. లేకపోతే అసలు బాగా ప్రెషర్ తీసుకుంటున్నారు. ఐఎమ్ అండర్ సో మచ్ ప్రెషర్ దట్ ఐ కెన్ కుక్ రైస్ రైట్ నౌ. అసలు ఈ సినిమాలో ముద్దులు ఉండకూడదు అని కండిషన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టార్చర్కే సార్. నన్ను వెళ్ళిగా ఇది రాసేస్తారు ఇమ్రాన్ హాష్మి ఆఫ్ టాలీవుడ్ అది అని చెప్పి గవర్నమెంట్ పెట్టేస్తున్నారు. ఎక్కడో ఇద్దరు చిన్నగా మొదలైంది ఎక్కడ. లేదండి ఇప్పుడు కాదు ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ అండి, దాని తర్వాత టేకింగ్ ప్రెషర్ అండి, దెన్ కమ్స్ రియలీ థింకింగ్ ఇఫ్ ఐ షుడ్ రియలీ టేక్ ప్రెషర్ అండి, దెన్ కమ్స్ ఐ డోంట్ గివ్ షిట్ ఫేస్. ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉన్నారు? ఇప్పుడు నెక్స్ట్ అట్ వెళ్ళిపోతున్నాను. ఐ డోంట్ గివ్ షిట్ ఎనీమోర్ ఫేజ్ లోకి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్. బట్ ఐ ఫీల్ యు నో వాట్ యు నో వాట్ యు డోంట్ నో. మీకైతే అది ఆ జ్ఞానం ఉందని నాకు అనిపిస్తుంది. నేను అసలు లిటరలీ కొన్నిసార్లు లొకేషన్లో నా వైపు ఎవరైనా చూసి కూడా అసలు మనకు ఐడియా కూడా లేదు బాస్ ఇది ఎట్లా చేయాలో, మీరు చెప్తే నేను చేస్తాను అని చెప్పి ఇట్లా నుంచి చూస్తూ ఉంటాను. ఇదైతే నాకు రాదు. ఈ సీన్ ఒకవేళ మీరు నన్ను నమ్మి తీద్దాం అనుకుంటానంటే మాత్రం మీరు బొక్కలు పడతారు, నేను ముందే చెప్తున్నాను అని చెప్పేస్తాను. అలా డైరెక్టర్కి సరెండర్ అయిపోయి పూర్తిగా జీరో మైండ్ సెట్తో వెళ్ళి చేసే సీన్ ఏమైనా ఉందో తెలుసు కదా? చాలా సీన్లు ఉన్నాయి అట్లా. నేను ఓన్లీ ఇంకొంచెం భయపెడదాం ఆడియన్స్ని అనే థాట్స్ వచ్చినప్పుడే నేను వెళ్ళేవాడిని. నిజ ఇక్కడ కొంచెం అంటే ఇట్లా చూసేది, అన్న ఎందుకన్నా దండం పెడతాను నీకు అట్లా అంతా చెయ్యకన్నా అనేది. నేను చూడు ఒకసారి ఆలోచించు అంటే నాకైతే ఎక్సైటింగ్ అనిపిస్తుంది, సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇలాంటి ప్లేసెస్లోనే, లేకపోతే రెస్ట్ ఆన్ షీస్ ప్రెటీ చిల్ హ్యాండిల్. ఓకే, బిఫోర్ వి క్లోజ్ మన నలుగురిని మీరు ఒక క్వశ్చన్ అడగండి. మీరు నలుగురిని నేను ఒక క్వశ్చన్ అడగాల? నేను క్వశ్చన్ కాదు ప్రామిస్ అడుగుతా. ప్రామిస్ మేము ఆల్రెడీ వి ఆర్ డీసెంట్ జర్నలిస్ట్. సో ప్రామిస్ చేయండి. నలుగురు నేను ప్రామిస్ అడుగుతాను. ఓకే, ప్రామిస్ ఏంటంటే మీరు అందరూ కూడా మేము 1.5-2 సంవత్సరాలు కష్టపడి తీసే సినిమాకి మా హార్డ్ వర్క్కి కాస్త మర్యాద ఇచ్చి మీ రివ్యూ 1 day పోస్ట్పోన్ చేస్తారా? సార్ మీరు ఇలాగే అంటారు కదా, నా క్వశ్చన్ అంటే మీరు మంచి సినిమా వేస్తారు సార్, డీజే లాంటి సినిమా వేస్తారు, ముందు రోజు ప్రీమియర్ వేస్తారు. ఎందుకు వేస్తారు ముందు రోజు ప్రీమియర్? నేను వేయలేదు. కాదు, కొన్ని సినిమాలు సరే నా సినిమా సార్ కొన్ని సినిమాలు ముందు రోజు ప్రీమియర్ ఎందుకు వేస్తారంటే సినిమా బాగుండి మంచి రివ్యూ ఇస్తే జనాలు ముందే ఓపెనింగ్ డేనే వస్తారని. అంటే ఎడ్జ్ ఉంది, మీరు మంచి సినిమా డబుల్ ఎడ్జ్ సోర్డ్ 100%. అందుకే నేను అడుగుతున్నాను. ఎన్ని సినిమాలకి రివ్యూలు చూసి రాంగ్ రివ్యూలు రాసి తర్వాత బ్లాక్ బస్టర్లు అయ్యి ఇండస్ట్రీ రికార్డులు అయ్యి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. రెండు ఉంటాయి. అదే హీ కెన్ ఆల్సో సే ద సేమ్ థింగ్. మంచి సినిమా డబుల్ మంచి చెడు అనేది సబ్జెక్టివ్, ఇట్స్ సబ్జెక్టివ్. ఎవరు ఏది కరెక్ట్ అనేది
కాదు సో సార్, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది ఏం లేదు. హాలీవుడ్ లో ఆడే సినిమాలు ఇక్కడ ఆడాలి. మంచి సినిమా తీస్తే మంచి అరే అనేది మంచి లేదు, సార్, మంచి జనాలు- అనేది సబ్జెక్టివ్. హలో జనాల్లోకి కొన్ని వెళ్ళేది. సినిమాలు ఈమెకి జాక్ జనాల్లోకి నచ్చింది, వెళ్ళేది. ఈమెకి జాక్ నాకు మంచి సినిమా. నచ్చింది, నాకు నచ్చింది సినిమా. మంచి సినిమా అనొద్దు, మెజారిటీకి నచ్చే సినిమా. ఎగ్జాక్ట్లీ దట్స్ కరెక్ట్. మెజారిటీకి నచ్చే సినిమా హిట్, మెజారిటీకి నచ్చని సినిమా ఫ్లాప్. అవును మంచి సినిమా చెడ్డ సినిమా లేదు. అవును. అది నీకు నచ్చని సినిమా మీకు నచ్చని సినిమా కూడా జనానికి నచ్చి ఉంటుంది కదా. సరే ఇప్పుడు మీ నేను ఇద్దరు అదే ఆపండి. హలో చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, మెజారిటీ అంటున్నాను. మనం సిద్ధు ఇంటర్వ్యూలో ఉన్నాం. Let us give him some అదే అండి, ఏం లేదు నా సినిమాకి promise అట్లీస్ట్ వదిలేయండి. నేను ఒకవేళ ప్రివ్యూ వేయలేదు, నేను ముందు రోజు రాత్రి షో వేసి మిమ్మల్ని పిలవలేదు అంటే నా సినిమాకి మాత్రం దయచేసి ఒక 1 day పోస్ట్పోన్ చేసేది సార్. బాగున్నా సరేనా, అది ఏం బాగున్నా సరే. అది అది సినిమా చాలా బాగుందండి, మేము వెయ్యం రివ్యూ. ఓకేనా మీకు? సో బాగుంటే వెంటనే వేయండి, బాగాలేకపోతే ఒక 2 రోజులు వదిలేయండి. అంతే కదా సిద్ధు? అడగాలనుకుంటున్నాను, అడగలేకపోతున్నాను. అది నేను. Also, this is very subjective. చెప్పండి. It's like a race for us. ఎవరికైనా ముందు రివ్యూ పడాలి ఆర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ బ్రేక్ చేయాలి. ఇట్స్ లైక్ ఎ రేస్. సో ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో goes with that race. So it's like how you decently give that is what matters. వెబ్సైట్ లో రివ్యూ రాసే ముందే కొన్ని వేల ట్విట్టర్ కామెంట్స్ వచ్చేస్తుంది. అంతే కదా, మాకన్నా ముందు ఫాస్ట్ వాళ్ళు. వాళ్ళతో మాట్లాడట్లేదు వెబ్సైట్ లో. అవును, నేను జనరల్ గా చెప్తున్నా, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుంది ఇలాంటి విషయాలు. అవును వచ్చేస్తున్నాయండి. Anyway. అది చాలా స్కేరీ అయిపోయింది సార్ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు. ఇట్ వర్క్స్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. ఇట్ డస్ బట్ ఎవరికి ఏం తెలియదు సార్, చూడాలి. But I wanted to ask this. అంటే we were discussing in our circle. ఎంతమంది కామన్ మ్యాన్ కి సినిమా అనేది రీచ్ అవుతుంది ప్రెసెంట్? What do you think? Because we are living in a world where we see Twitter comments or Instagram comments or సోషల్ మీడియా డ్రివెన్. yeah, social media driven అయిపోతుంది. Your feedback also you're taking it from Twitter or సోషల్ మీడియా అండ్ yeah, but the common man like ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న ఈవినింగ్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ అర్జున్ థియేటర్. ఓకే, వాళ్ళు అక్కడ నవ్వుతున్న దానికి, వాళ్ళు అరుస్తున్న దానికి, మనం ఈ సినిమా ఏంటి దేని గురించి అని మాట్లాడుకుంటున్న దానికి అసలు ఏ సంబంధం లేదండి. వాట్ దే ఆర్ రియాక్టింగ్ టు అండ్ వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ వన్. మనం ఇక్కడ ఇట్స్ ఏ ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ఏ ఫిల్మ్లో వచ్చిన ఒక ఈ ఎమోషనల్ కాంప్లెక్సిటీ అని మనం ఎక్కడో ఒక వేరే దగ్గర ఉన్నాం సార్. మనం వాడు చిల్లు ఉన్నాడు, వాడు అరుస్తున్నాడు. నేను నిజంగానే రాశి కూడా నాకు ఫోన్ చేసి నిన్న, ఏ ఐసా హీరో క్యారెక్టర్కు ఐసా బోల్ రహే, మీరా క్యారెక్టర్కు ఐసా బోల్ రహే, అక్క నువ్వుదా. ఓకే, ఇప్పుడు నేను ఇవాళ సాయంత్రం నిన్ను సింగిల్ స్క్రీన్కి నేను పట్టుకపోతా. ఓకే, ఆ సింగిల్ స్క్రీన్ స్మెల్లే వేరండి. ఫస్ట్ ఆ సింగిల్ స్క్రీన్లో ఏసీలో నుంచి వచ్చే వాసన, దాని వైబ్, దాని ఎనర్జీ వేరు. ఒరిజినలీ సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఆ సెటప్కి డిజైన్ చేసినావు కదండి, దాన్ని చాలా ఇంటలెక్చువలైజ్ చేసేస్తే ఏమైపోతుంది అంటే దాంట్లో ఉన్న ఫన్ బయటకు వెళ్ళిపోతుంది సార్ ఫస్ట్. సో ఐ ఫీల్ దట్ ఒక సింగిల్ స్క్రీన్ని దృష్టిలో పెట్టుకుని తీయాలి ఎప్పుడు ఏ సినిమా. ఆల్ ద బిగ్ డైరెక్టర్స్ మీరు తీసుకోండి, దే ఆల్ ఆర్ బిగ్, మేకింగ్ ఆల్ దీస్ బిగ్ ఫిల్మ్స్. ఈవెన్ దో అట్ టైమ్స్ ద privileged or the cream of a society find those films to be nonsensical. Even though this is happening, those films make the big bucks. And there is a reason to it. It might seem out of the blue or out of place for, you know, ఎక్కువ కొంచెం ఇంటలెక్చువల్స్కి అట్లా అనిపించవచ్చు. బట్ సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్స్ మొనోపోలియే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక చాలా చిన్న స్థాయిలో ఉన్నవాడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం డిజైన్ చేసిన మీడియం. అది కమర్షియల్ మీడియం, అది చాలా కమర్షియల్ మీడియం. అండ్ ఇట్ ఈస్ ఐ విల్ ఆల్వేస్ సే దట్ దిస్ ఈజ్ 49% ఎంటర్టైన్మెంట్ అండి అండ్ 51% బిజినెస్ అండి. 49% క్రాఫ్ట్, సినిమా, ఆర్ట్, 51% బిజినెస్ ఇది. సో దట్స్ వాట్ ఐ సే దట్ ది సేమ్ తెలుసు కదా వెన్ ఐ వాచ్ ఇట్ ఇన్ సింగిల్ స్క్రీన్స్. They are screaming for certain things because it is evoking emotion inside them. వాళ్ళు నువ్వు ఆడదానికి తప్ప ఇంకెవరికి బాధ చూపించలేదు అంటే అసలు గట్టిగా అరిచేస్తున్నారు వాళ్ళు. Men are identifying with that character and that is my purpose, to entertain in this format where I can also make you feel a little. There is ఇప్పుడు నేను తెలుసు కదా చేశానని చెప్పి ఇప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి అట్లా మాట్లాడుతున్నాను కాదు కదండి. ఇప్పుడు ప్రిన్స్ గారు లేదండి, ఇప్పుడు ప్రిన్స్ గారు ఉన్నాడు, చాలా క్విక్ ఉంటుంది సార్ ఈ విషయం. కానీ మీరు అలా మాట్లాడతారా వారు జనరల్ గా? హౌ డు యు బిహేవ్ విత్ యువర్ ద గర్ల్స్? Obviously not కదండి. Obviously we are all very soft when it comes to our people and our ఇది. But there are men who are like that. There are men who talk like that. Otherwise that thought won't exist కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక హీరో సినిమాలో డ్రగ్స్ కొడుతున్నాడు అంటే వాడు బయట అదే వేసుకుని తిరుగుతాడు అండి, అట్లా కాదు కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు పోఖ్రీలో పోలీస్ ఆఫీసర్ అండి, ఆయన బయట గ్యాంగ్స్టర్లను చంపుకుంటూ తిరుగుతారండి.
అట్లా కాదు కదండి అది. అన్ఫార్చునేట్లీ వెరీ సాడ్లీ ఐ స్పెండ్ ఆల్ మై టైమ్ విత్ మలిక్, రవికాంత్, ఆల్ దీస్ పీపుల్, ద సాసేజ్ ఫెస్ట్. ఓకే, ఆల్ మై టైమ్ ఐఎమ్ స్పెండింగ్ విత్ రవికాంత్ ని ముద్దు పెట్టుకుంటున్నారంటే పెద్ద God, I am so sorry that for 1 second I became a boy and I was starting with it. I'm really sorry, but we will edit that part out. But I'm like all my time I spend with the boys. So it's a very different perception. అందరు అనుకుంటారు ఇప్పుడు ఇతను వచ్చాడంటే ఫుల్ కామెడీ చేస్తాడు ఇతను అనుకుంటారు, అందరు నవ్విస్తాడు ఇప్పుడు ఒక 2 hours అని చెప్పి. సో పర్స్పెక్టివ్స్ చాలా వేరుగా ఉంటాయి. చూసేవాళ్ళు సినిమాని ఎట్లా చూస్తున్నారో మనం సినిమాని ఎట్లా చూస్తున్నాం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ ఈక్వేషన్ ఆల్ టుగెదర్. ఎనీవే కంగ్రాచులేషన్స్ సిద్ధు. థ్యాంక్ యూ, And you థ్యాంక్ should యూ వెరీ continue మచ్. this stint because you ఎస్, మీరు అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు మీ పేజెస్లో దాంట్లో కూడా తెలుసు కదా బ్లాక్ బస్టర్ అని ఊరికే ఒక 4 ట్వీట్లు పెట్టేసేయండి. ఊరికే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ సినిమా. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఆనెస్ట్ రివ్యూస్ మీరు సినిమా మీద ఇచ్చినవి. I liked all those reviews and I will take those points. Certain points I also agree. మీ reviews on the points, I also agree certain points. I will take all those points, keep it in mind and make my next film better. థ్యాంక్ యూ. All the best. Thank you. All the best. Thank you very much.